ప్రతి స్వరం వినబడితే బాగుండేది. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించునుగాక, తన మహిమగల రాకడకు ఆయత్తపరచునుగాక. ఆమేన్. దేవుని ఆత్మాభిషేకాన్ని కలిగి మనల్ని మనం మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధించేలా చేయగలిగిన కృప కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు ప్రసంగ సమయం తగ్గించబడి ఆరాధనా సమయం అధికంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇట్లాంటి ఆరాధకులు ఉన్న చోట ఆరాధన అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఓకే, కానీ ఆరాధనను ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక ఆరాధన ముగించబుద్ధి కాదు. కాసేపు నడవని కంగారు ఏముంది అనిపిస్తుంది. చక్కని తలాంతులు కలిగిన బిడ్డల్ని దేవుడు మనకిచ్చినందుకు ప్రభువుని ఘనపరుస్తున్నాను. త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వెళ్దాం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన ధ్యానాలు చేయడానికి ఈ కూడికలు ప్రత్యేకించబడ్డాయి. ఈ కూడికల ముగింపులో ఆశించే అతిపెద్ద కార్యం ఏంటంటే, ఇప్పుడున్న దానికంటే యేసయ్య రాకడలో బూర మ్రోగితే ఎత్తబడడానికి, కొనిపోబడ్డానికి మరింత మెరుగైన స్థితిలోనికి మనం రావడమే. అంతకన్నా తాత్కాలిక ప్రయోజనాలు, చిన్ని చిన్ని కార్యాలు అలాంటివేమీ దీని వెనకలేవు. ఒకే ఒక ఆశ, పెళ్లి కుమారుడనే యేసయ్యను పెళ్లి భోజనం చేసే బ్యాచీలుగా కాకుండా పెళ్లి కుమార్తెగా కలుసుకోవాలి. ఈ మాటతో మీరు ఏకీపించారా? అప్పుడు ఏమనాలి? అలాంటి ఆశ ఏమి లేనట్టుగా బీసుకుపోయారు ఎందుకు మరి? ఒక మాట అర్థం చేసుకోండి, పెళ్లి కుమార్తెగానే ఎందుకు ఉండాలి? మిగతా వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారా? ఏమి వెళ్ళరు. పెళ్లి కుమార్తె తప్ప మహిమలో ఇంకెవరో ఉండరంటే కాదు, పెళ్లి కుమార్తె కాని పరిశుద్ధులు కూడా ఉన్నారు. కాకపోతే బాప్తిస్మం పొందారా మీరు? బాప్తిస్మం పొందిన వారికి చేతులు ఒకసారి బాప్తిస్మం అయిందా? రైట్. బాప్తిస్మం ద్వారా మనం యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారుడికి ప్రదానం చేయబడ్డాం. మనకు యేసు ప్రభుతో ప్రధానం అయిపోయిన తర్వాత ఆ వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉండగా తీరా పెళ్లి దినాన పెళ్లి కుమార్తె ప్లేస్లో మనం కాక ఇంకొకరు ఉంటే సిగ్గు లేకుండా ఆనందిని వచ్చే టైపా? కొంచెం చక్కగా జవాబు చెప్పవచ్చు. నీకు ప్రధానమైంది, బాగా ముస్తాబై పెళ్లికి వెళ్తే పెళ్లి కుమార్తెగా నీ ప్లేస్లో నువ్వు కాక ఇంకొకటి ఎవరో ఉన్నారు. ఫోన్లో ఎలాగో వచ్చా కదని సిగ్గు లేకుండా తినొచ్చేస్తావా? అది అంత రాకలు ఎత్తబడకపోతే అంత అనమాట. అది నరకానికే వెళ్ళిపోవు, మొత్తానికి ఏదో మూలలో కూర్చుంటావు, కానీ ఎందుకు సిగ్గు లేకుండా తినేసి ఫోన్లే మహిమలో పెళ్లి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అల్లెల్లుయ బాగా తిన్నావు. ఏడకెళ్ళే సబ్జెక్ట్ అదే నీకు తిండి. కాన్సన్ట్రేషన్ అది కాదు, ఎట్టకట్ట బయటపడటం కాదు ముచ్చట. ఎట్టకట్ట ఏసే పక్కన ఉండాల. అనండి ఆమెనని. హల్లెలూయా. ఆ టార్గెట్తో మనం ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడకి సంబంధించిన కొన్ని ఆలోచనలు, తలంపులు మీ ముందు పెట్టడమే ప్రభు నాకు అప్పగించిన బాధ్యత. ఈ మొట్టమొదటి తలంపు మీరు స్వీకరించండి. మొదట, నరకం తప్పటం ముఖ్యం కాదు, పెండ్లి విందులో తినడం టార్గెట్ కాదు, పెండ్లి కుమార్తెగా పక్కన నిలబడటం టార్గెట్. అది పెట్టుకోండి ఫస్ట్. ఈ కూటాల మొత్తానికి థీమ్ అదే. మొత్తానికి పెండ్లి విందులో ఆహా గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అని తెగ తినేసం సబ్జెక్ట్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే, ఆయా దేశముల రాజ్యముల రాజులు చక్రవర్తులు తమ మహిమను తీసుకొచ్చి గొర్రెపిల్ల దగ్గర పెడుతూ ఉండగా తినేసే బ్యాచ్లో కాకుండా వారి మహిమను అందుకుంటూ వారిని ఆశీర్వదించే యేసయ్య పట్టమహిషిగా పక్కన నిలబడే రేంజ్కి మనం గురిపెట్టి బతకాలి. అన్నారా కొద్దిమంది అయినా? చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంచేత దేవుని వాక్యాన్ని ఏ వాక్యం చెప్పినా, ఏ విశ్లేషణ చేసినా వెనక ఉన్న భారం అల్టిమేట్గా సాధించాల్సిన
ఆ ఫలితం అదే. అంచేత దాన్ని మనసులో పెట్టుకొని వినాలి. ప్రార్థన కూడా అలవాటైపోయిన ప్రార్థనలు కాదు. ఏమండి, ప్రభువా మన్నా నేను తినాలి, ప్రభువా జీవవృక్ష ఫలం తినాలి, ప్రభువా కాసేపు ఆ సబ్జెక్ట్ వదిలేయి. ఆడికి పోయిన అదే సబ్జెక్ట్ కాదు, వదిలేయి. ఆడికి వెళ్ళాక నీకు మన్నా పెట్టకపోతే ఏం చేస్తాడు? ఏం పెడతాడు మరి? బిర్యానీ పెడతాడు, తీసుకొచ్చి పెడతాడులే. కానీ దాని గురించి ప్రార్థన ఎందుకు? పెట్టేది ఎట్టకు పెడతాడు. అది పెట్టేసేయే. దానికి మళ్ళీ నువ్వు పెద్ద అప్లికేషన్ పెట్టి, ప్రభు నాకు కొంచెం మన్నా పెట్టాయా, నన్ను కొంచెం చూడు, ఆకలేను, ఎన్ని ఎందుకు? మన టార్గెట్ యేసయ్య పక్కన నేను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సెంట్రల్ ఐడియా అది మైండ్లో పెట్టుకొని మనం దేవుని వాక్యాలు వినాలి. మనకున్న సమయాన్ని బట్టి ఏమండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 11:15 అవుతుంది, విస్తారమైన సమయం ఉంది. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యానం కొరకై పరమగీత గ్రంథం, ప్రభు చిత్తమైతే, ప్రభు సహాయం చేస్తే ఈ యొక్క 4 సందేశాలు కూడా, ఇంకా కృపిస్తే ఎన్ని సందేశాలైనా ఈ పరమగీత గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం మైక్లో చదివే సౌకర్యం ఉందా? వెరీ గుడ్. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు చదవగా విందాం. 8-11. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్ల వలెనున్నాడు. అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయెను, వర్షాకాలం తీరిపోయెను, వర్షమిక రాదు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను. ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. ఇంతమంది పరిశుద్ధుల మధ్య, అభిషిక్తులైన దైవజనుల మధ్య, వాడబడుతున్న ఇతర సేవకుల మధ్య, ఎన్నో తలాంతులు కలిగిన వ్యక్తుల మధ్య నేను నిష్ప్రయోజకుణ్ణి, పురుగు వంటి యాకోబును ఒప్పుకుంటున్నాను. అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చు. సకల ఆటంకాలు యేసు నామములో కొట్టివేస్తున్నాను. ప్రతివారం మీదికి ఒప్పింపు చేసే ఆత్మను, సమ్మతి గల మనస్సును, వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ మీరే ప్రకటించువారిగా, గ్రహింపు చేయవారిగా, ఒప్పింపు చేయవారిగా, సిద్ధపరచువారిగా, మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. అందరూ పెద్దగా ఆమేన్. ప్రియులారా, నా మనవి నన్ను చూస్తూ మీరు వినాలి. ఏదైనా ఒక మాట మర్చిపోతామేమో కూడా నోట్ చేసుకోండి, కానీ విలేకరులు మించిపోయి రాసేయకండి పులోమని. చక్కగా చూస్తూ వినండి. నాకున్న బలహీనత నుండి లోపమని మీరు ఏం పేరు పెట్టినా నాకు వచ్చే ఇబ్బంది ఏమి లేదు, కానీ నన్ను చూస్తూ వినకపోతే నేను చెప్పే 4 ముక్కలు చెప్పలేను. నన్ను చూస్తూ వినాలి. ఇంకా భక్తుల తలలెత్తలా చాలామంది. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఈ మాటలు వినండి. త్వరగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. పరమగీత గ్రంథానికి సంబంధించిన ఒక పర్మనెంట్, శాశ్వతమైన, అల్టిమేట్ వ్యాఖ్యాన సూత్రం చెప్తాను. అది మనసులో పెట్టుకొని చదువుకున్నా, విన్నా, ధ్యానించినా, చెప్పినా కరెక్ట్గా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమిటో సూత్రం అంటే, బైబిల్లో ఎక్కడ పావురం మీకు కనపడినా అది పరిశుద్ధాత్మకు పోల్చవచ్చును, సాదృశ్యంగా చెప్పచ్చు. కానీ ఒక్క పరమగీతములో మాత్రమే ఎక్కువగా సంఘానికి ఒకసారి మాత్రమే దేవునికి పోల్చబడింది. రెండవది, ఇక్కడ ప్రియుడు, ప్రియురాలు అనే 2 క్యారెక్టర్స్ ప్రధానంగా కనపడతాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రియుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే ఎత్తబడే సంఘం. ఎత్తబడే సంఘం. మిగతా సంఘాలు చాలా ఉంటాయి, అవి కాదు. కనుక సంఘం అన్న పదం వాడొద్దు. ఎత్తబడే సంఘం, లేదా పెళ్లి కుమార్తె సంఘం, లేదా సియోను కుమార్తె. ఈ భాష మనకు వంట పట్టాలి పరమగీతాల గురించి మాట్లాడుతున్నప్పుడు. మూడవది,
ఇక్కడ ప్రియుడు ప్రియురాల్ని పొగుడుతూ ఉంటాడు, మెచ్చుకుంటూ ఉంటాడు, ప్రశంసిస్తూ ఉంటాడు. ప్రియుడు అంటే యేసయ్య, ప్రియురాలంటే ఎత్తబడే సంఘం. ఈ ప్రభువు సంఘాన్ని పొగడుతూ ఉంటాడే. ఈ పొగడ్తలన్నీ మనకు సంబంధించిన పొగడ్తలే అని మురిసిపోయి ఉబ్బిపోయి ఆనందపడిపోవటానికి కాదు. అవి ఏంటంటే ఎత్తబడుటకు పెళ్లి కుమార్తె సంఘము సాధించవలసిన అర్హతలు అని గుర్తుపెట్టుకోవాలా. పరమగీతములో ప్రియుడు ప్రియురాలిని పొగడిన ప్రతి పొగడ్త ఎత్తబడటానికి మనము సాధించాల్సిన అర్హత అని అర్థం చేసుకోవాలి. రెండవది, మరి ప్రియురాలు ప్రియుణ్ణి పొగుడుతా కనిపిస్తుంది కదా, అతడు ధవలవనుడు రత్నవనుడు ఇలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా ఆరాధించుటకు పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన మెటీరియల్. చాలామందికి ఆరాధించడానికి మాటలు కరువైన వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. వాళ్ళు కాసేపు దేవుని స్తుతించండి, మీ సొంత మాటలు దేవుని ఆరాధించదని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్ల. ఆ తర్వాత ఎంతకి పుడుస్తలేదేంద్రా అని చూస్తాడు. అడికి రావు మాటలు. ఆరాధించుటకు మనకు అద్భుతమైన మెటీరియల్ అక్కడ ఉంది. ఆ ఒక్కొక్క మాటను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి ఘనపరచవచ్చు. ఆమేన్ ఆమేన్. హలో, చాలామంది మౌనం పాటిస్తున్నారు. ఆమేన్. కనుక ఇంకా చందమామ చూపించి ఆనందం తినిపించుకునే బ్యాచ్లు ఉండమాకండి. బతిలాటం అనే సెక్షన్ లేదు, ఇక పరిగెత్తుకొని రావాలి. నా నాలుక త్వరగా రాయు అని కలం వలె ఉంటుంది, మీ హృదయాలు ఎటువంటివి తేల్చుకోవాలి. అది దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. ప్రియులారా, ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని మనం వాక్య ధ్యానాన్ని వినాలి. ఏ సందేశం చెప్పినా, ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, మీరు ధ్యానించినా ఇది పర్మనెంట్గా అప్లికేబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అట్లాగే చేయాలా. ఇంకొక శాశ్వత సూత్రం అని చెప్తాను. సాదృశ్యం అనండి, పెట్టుబడి ఏముంది చెప్పు. అది ఈ సాదృశ్యము అంటే ఏంటంటే, దృశ్యం అంటే కళతో చూసేది, సాదృశ్యం అంటే ఈ కళ్ళతో చూస్తున్న ఈ దృశ్యము వేరొక దానిని పోలి ఉంది అని చెప్పడం సాదృశ్యం. ఇది దానికి సాదృశ్యం అంటే సేమ్ అలా ఉంది అని చెప్పడం అన్నమాట. బైబిల్ అంతా సాదృశ్యాలమయం, అన్ని ఉపమాన అలంకార రూపకంగా రాస్తారు గలతీ 4 ప్రకారం. ఈ సాదృశ్యాలు ఎప్పుడు కూడా ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా ఆబ్జెక్టివ్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సాదృశ్యం శాశ్వతము, స్థిరము కాదు. ఉదాహరణకి నీళ్ళు దేవుని వాక్యమును గుర్తు అన్నాం అనుకోండి, ఇక నీళ్ళు ఏడ కనపడతాడు సున్నా చుట్టి వాక్యమును రాసుకుంటూ కొంపలంటూ పోతాయి. ఎఫెసీ 5:25 నీళ్ళంటే వాక్యమే. కానీ హెస్కేల్ 40 నీళ్ళంటే పరిశుద్ధాత్మ. ప్రకటన 17 నీళ్ళంటే అన్ని జనులు. ఆ సందర్భాన్ని బట్టి సాదృశ్యాలు మారుతాయి. ఆ క్యారెక్టరైజేషను ఎవరెవరితో మాట్లాడుతున్నారు విషయం గ్రహించాలి. బాబా అంత ఓపిక మాకు కష్టం కదండి, అందుకని వ్యాఖ్యానం చేయటం మానేసి దైవజనులు చెప్తే వినాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రైట్. దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తే ఇక్కడ ప్రియురాలు అనబడుతున్న ఎత్తబడే సంఘంగా ఉండాల్సిన వ్యక్తి షులమ్మితి. నామకార్థ సంఘాలు అనబడుతున్న యెరూషలేము కుమార్తెలతో ఈ మాటలు చెబుతోంది. ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుతున్నాడు. ఆలకించుడు, ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుతున్నాడు. కొండలు దాటి, గుట్టలు దాటి, మెట్టలు దాటి ఎగిసి వస్తున్నాడు. ఎర్రివలే లేడి పిల్లవలే గంతులు వేసిన ప్రియుడు వస్తున్నాడు. ఇదిగో నా ప్రియుని స్వరం వినబడుతూ ఉంది, ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుతున్నాడు, ఆలకించండి ఆలకించండి అంటూ ఈ నామకార్థ సంఘములతో పోల్చబడినటువంటి యెరూషలేము కుమార్తెలకు జాగృతం చేస్తూ చెబుతోంది ప్రియురాలు షులమ్మితి అనబడుతున్న ఎత్తబడే సంఘం. నా మాటలు అర్థమవుతున్నా ఒకసారి చేయట్లేనండి? నా భాష అర్థమవుతుందా? నా సౌభాగ్యానికి నాకు వచ్చింది తెలుగు ఒకటి, అది కూడా స్వచ్ఛమైన ఆంధ్ర తెలుగే. ఇంకా తెలుగు కూడా రాదు. కనుక మీరు జాగ్రత్త ఓపిక చేసుకున్నట్టమే, ఇకేం లేదు. ఇక స్తోత్రం చెప్పండి ఒకసారి. అది కనుక జాగ్రత్తగా ఆలకించండి. ఈ యెరూషలేము కుమార్తెలు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వెలుచూపును బట్టి మాట్లాడేవాళ్ళు, దేవునితో వ్యక్తిగత సంబంధాలు లేనివారు, మంచి ప్రార్థనా జీవితం లేనివారు, విమర్శలు చేయటానికి దుందుడుగా తెగపడేవాళ్ళు.
ఈ బ్యాచ్ అంతా కూడా బైబిల్లో యెరూషలేము కుమార్తెలు అని పిలువబడతారు. ఈ ఒక్క పరమగీత గ్రంథంలోనే ఈ యెరూషలేము కుమార్తెలు ఎట్లా ఉన్నాయో తెలిసినా, వారి క్యారెక్టర్ మీరు చూస్తే, ఈ షూలమితిని పట్టుకొని, ఈ ప్రియురాల్ని పట్టుకొని, ఈ యొక్క ఎత్తబడే సంఘాన్ని పట్టుకొని, ఈ షూలమితిని పట్టుకొని వాళ్ళు ఏమన్నారు తెలిసినా అండి? ఏయ్ నల్లపిల్ల, ఏయ్ రా అంటూ ఆట పట్టిస్తూ మాట్లాడారు. పాప ఆవిడ నిలబడి, నేను నల్లని దానినైనా సౌందర్యవంతురాలనే, నిజానికి అసలు నల్లదాన్ని కాదు, నేను మీకన్నా ఫేర్గానే ఉండేదాన్ని, కాకపోతే ద్రాక్ష తోట కావలి కాసి దేవుని సంఘములో పరిచయం చేసి మా అన్నయ్యలు అప్పగించిన బాధ్యతను భుజాన వేసుకొని ఒంటరి యవ్వన ఆడపిల్ల దశలో దేవుని తోటని కావలి కాశాను. ఎండకు కాలిపోయాను, శ్రమానుభవంలో నలిగిపోయాను. ఎట్లా చేసి ద్రాక్ష తోటలో నక్కలు జొరబడకుండా, తోట నాశనం కాకుండా ఇంతకాలం కాపాడి దేవుని పనిలో, దేవుని పరిచయలో, సంఘపు తోటలో నలిగాను గనక ఇట్లా నల్లగయ్యాను. నేను ఇట్లాంటి వ్యక్తిని కాదు అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఈమె శ్రమానుభవాలు, ఈమె ఆధ్యాత్మిక అనుభవాలు, ఈమె పరిచయ విధానాలు ఇవేమైనా గమనించారా? వాళ్ళు మొహం చూసి మాట్లాడతారు. వాళ్ళ మాట తీరు, వారి బట్టలు, వాళ్ళ ఈ పై చూస్తారన్నమాట. చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఇదంతా యెరూషలేము కుమారి బ్యాచ్ బుద్ధులయ్యి. ద్రాక్ష తోటలో పావల పనిచేసే రకం కాదు ఇది. ఈ పని చేసి మాడిపోయిన వాళ్ళకి కౌంటర్లు వేయటం ఒకటే వచ్చి యెరూషలేము కుమార్తెకి. మనది ఏ బ్యాచో తెలుసుకోవడానికి చెప్తున్నాను ఈ మాటలో. దేవుని తోటలో పని చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా అలిసిపోయి నలిగిపోయి మాడిపోతున్న రకమా నీవు? లేకపోతే అలా పనిచేస్తున్న వారికి సెటైర్లు కౌంటర్లు వేసుకుంటూ బతికే పరాన్న జీవి బతికనేది? సరే అట్లా పెట్టు. వీళ్ళు తిన్నగా ప్రార్థన చేసే రకం కాదు, చేసేవాళ్ళు చేయను. అబ్బా అంత పెద్ద ప్రార్థన పరుడువా నువ్వు, అయ్య బాబాయ్ పద్దాక ప్రార్థనేనా అంటూ సెటైర్లు. మళ్ళీ పోనీ ఈ వాగుడు రోడ్డు మీద వాగరు. ప్రార్థన చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇక చాలే చేసిన కాడికి ప్రార్థన, ఇక పద్దాక ప్రార్థననా, అత్తమాడ ఉపవాసమేనా, ఇలా బయటరా అని పోటు చేస్తున్నారా అని. అందుకని ఏమంటుంది, ప్రార్థన గదులకు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు దండం పెడతాను బాబు, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు నన్ను లేపమని, కలతపరచమని నాకు మాట ఇవ్వండి, నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. ఎవరిని? ఈ యెరూషలేము కుమార్తెలు. ఎందుకని? ప్రార్థన చేసుకుని తలుపు లేసి కాసేపటికి తలుపు కొడతారు వీళ్ళు. కాసేపు తెరబా పదా ప్రార్థన రావమ్మా. ఏమంటుంది? లేదు నన్ను ప్రార్థన ఎంతసేపు చేస్తావు? ఒక గంట సేపు, 1 గంట, పోను 2 గంటల చెప్పు. ఈవిడేమంటుంది? ఇది నా చేతిలో లేదమ్మా. లేచుటకు ప్రేమకి ఇష్టం అవ్వాలి. ప్రేమ అంటే ఒక భావన కాదు, ప్రేమ అంటే దేవుడు అనండి. 1 యోహాను పత్రిక 4:8 గాడ్ ఈజ్ లవ్. ప్రేమ అంటే లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు అంటే అర్థం ఏంటి? ఇక చాలే లే అని ప్రేమ అంటే దేవుడు చెప్పాలి. సరే నాన్న పో అని దేవుడు చెప్తాడా? చెప్పాడు చాలా మందికి. స్తోత్రం చెప్పరా? చెప్పండి గట్టిగా. సీనాయి కొండ మీద దేవుని ముఖాముఖి చూస్తూ పరవశించి మహిమలో ఆనందపడుతున్న మోషే, నాన్న కిందకి వెళ్ళినా నన్ను దేవుడు చెప్పలేదా? కార్యార్థమై పంపించలేదా? ఒక్క అభిషక్తుడి పడిపోతేనే సంవత్సరాల కొద్ది మోకాల మీద పడి ఏడుస్తున్న సమయంలో వాడికంటే మెరుగైన ఏర్పాటు చేసుకున్నాను, ఇంకెందుకు ఏడుస్తా లేని చెప్పలేదా? ఎంత బోధించినా, ఎంత ప్రసంగించినా వీపును తప్ప దేవునికి ముఖము చూపించని ఈ ఇశ్రాయేలు పక్షంగా నీవు చేసిన ప్రార్థన చాలని ఇర్మియాకు దేవుడు చెప్పలేదా? పద్మాస లంకలో బాధపడుతున్న యోహానికి ఇక నువ్వు ఏడవక్కరా రా అని దేవుడు చెప్పలేదా? అదే చెప్తుంది షూలమితి. లేచుటకు ప్రేమకి ఇష్టం అవ్వాలి. నీ ప్రార్థనలో ఎవరు సాటిస్ఫై అవ్వాలి? నన్ను ఒకటి అడిగాడు దేవుడు, అన్న 2 గంటలు చేస్తే బెటర్, 7 గంటలు చేస్తే, నేను 70 గంటలు చేసినా వర్కౌట్ అవ్వదురా. ఎవరు సాటిస్ఫై అవ్వాలా? స్తోత్రం చెప్పండి. కిరాణా కొట్టుకెళ్ళి పొద్దు మొత్తం చదివేసినట్టు అనుకున్న మాటలని చెప్పేస్తే ప్రార్థన కాదు. ప్రార్థన 1 వే ట్రాఫిక్ కాదు కదా. ప్రార్థన అంటే చెప్పండి, దేవునితో మాట్లాడుట అనేది తప్పు, దేవునితో సంభాషణ అనేది కరెక్ట్. మాట్లాడటం అంటే 1 వే, అటు నుంచి కూడా ఉంటేనే ప్రార్థన. అది నువ్వు చెప్పదలుచుకుంది మొత్తం మోకరించి, ఆడు ఇట్లా అన్నాడు ప్రభువా, ఇటు చేస్తున్నాడు ప్రభువా, ఇటు సంగతి చూడు ప్రభువా, యేసు నామములో ఆమేన్. అది ప్రార్థన కాదు, సోది. డెడ్ అయిపోయిన మాట్లాడుతామే. అవతల ఫోన్ డెడ్ అయిపోయింది, అవతల పలకదు, ఇటు చెప్పేస్తాడు ఫోన్ చేసి. అది కలవలేదురా ఫోన్ అసలు. సంభాషణ, ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో మౌనమా?
ఏది గొంతు ఎత్తండి. ప్రార్థన యేసుని సందర్శన పరమ రాకడ వచ్చేసింది, ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం. మనం విడబడి టెన్షన్గా ఉంది. బోర్ మోగిందా? నేను ఉండిపోయిన ఉన్న టెన్షన్గా ఉంది. దేవుని పరిశుద్ధులు ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తే, పాట పాడితే ఏం చేయాలి నాన్న? మాట చూస్తారా మొహాలు వేసుకొని? ఆగండి, ఇప్పుడు కాదు. ప్రార్థన చేసుకుందామంటే ఏం చేయాలి? కొంచెం గట్టిగా. చాలా కొద్ది మంది మాత్రమే మోకరించాలన్నారు. మందంతా ఈ స్టైలా ప్రార్థనలో కూడా. మంది ఈ బ్యాచ్ ఏంట్రా బాబు? మంది ఆ బ్యాచ్ కాదు. మన ప్రభువైన యేసయ్య మోకరించి ప్రార్థన చేశాడు. రాజుగా సొలొమోను దావీదు మోకరించి ప్రార్థన చేశారు. కొట్టబడుతున్న తలలు పగిలిపోతున్న పరిశుద్ధులు మోకలేసి ప్రార్థన చేశారు. ఒక వయసు వస్తే, బలహీనత వస్తే, మోకరించలేని దశ వస్తే, ఏదో నష్టం జరిగితే అప్పుడు అడగటం కాదు. ఆరోగ్యం ఉండగా ఒళ్ళు ఉంచడం నేర్చుకుంటే మంచిది. స్తోత్రం చెప్పండి. మోకరించలేని బలహీనత వస్తే నో ప్రాబ్లం. యేసు ప్రభు సద్దాం హుసేన్ కాదు, తుపాకి పెట్టి మోకరిస్తావా లేదా చంపేస్తానంటకి. ఆయన ప్రేమ గల దేవుడు. కానీ మనకు ఒళ్ళొంగిపోతే మాత్రం వంగే ఉపాయాలు ఆయన దగ్గర ఉంటాయి. స్తోత్రం చెప్పరా. వారానికి ఒక్కరోజున ఉపవాసం ఉండమంటా. బాబా నేను ఉండలేను సార్ అంటే ఆడికి జ్వరం వస్తే 15 రోజులు తిండవు. ఆడు ఒక్కరోజు కూడా ఉండలేడంట. ఇప్పుడు జ్వరం వస్తే 15 రోజులు తినలేదు. ఏంటంటే పోతలేదన్నా. ఎందుకు? 15 ఉపవాసాలు బాకీ ఉన్నాడు. సెట్ చేశాడు యేసు ప్రభువుకి. స్తోత్రం చెప్పండి. గాడ్ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు డీల్ సచ్ ఇష్యూస్. చాలా తెలివిగా సెట్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు మోకాళ్ళు వంగే ఉండాల్సిన పరిస్థితి రాకుండా ఎప్పటికెప్పుడు మోకాళ్ళు వేసేయమని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎంతమంది ఒప్పుకున్నారు? ఇప్పుడు వాక్యం అయిపోయాక ప్రార్థన చేద్దామని కానీ ఏం చేస్తారు? అది మంచి వాళ్ళందరూ ఆమేనండి. హల్లెలూయా. దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, లేచుటకు ప్రేమకిష్టమగు వరకు లేపకయు కలతపరచకి ఉందని నాకు ప్రమాణం చేయండి. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ప్రార్థనలో అని ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రార్థనలోకి వెళుతున్న వ్యక్తి ఏమో ఎత్తబడే సంఘం అయితే ఎంతసేపు చేస్తా ప్రార్థన అని ఇబ్బంది పెట్టేవారేమో యెరూషలేము కుమార్తెలు. నేను అంటాను, ప్రార్థనలో ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలా? అవునా? అట్లయితే సెల్ ఫోన్ తీసుకొని ఎందుకు వెళ్తున్నాం మరి ప్రేయర్లోకి? ప్రార్థన నుంచి ఫోన్ పట్టుకొని బయటకు వచ్చే ప్రబుద్ధులు ఉన్నారని. నువ్వు దేవుడితో మాట్లాడతావు, దేవుడు నీతో మాట్లాడతాడు, మధ్యలో ఈడెవడరా? అంత వివి అయిపోయా యేసుప్రభు కన్నా ఈడెవడో? అంటే యేసుప్రభుని హోల్లో పెట్టుకుని ఈడి కాలెట్టని చేస్తున్నావు నువ్వు. ప్రభు నువ్వు దీర్ఘశాంతం కలవడం కాసేపు బాగో, వీడి కంగారు వీడితో మాట్లాడేస్తాను సరే. ఈ దరిద్రము నశించినట్లుగా స్విచ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళను ఒప్పుకున్న వాళ్ళైతే ఏమంటారు? అది మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చాలామంది చెప్పలేదంటే వాళ్ళు ఎవరో వాళ్ళే సాక్ష్యం చెప్పుకున్నారు. నా మీద పడి అడవకుండా మళ్ళీ శాస్త్రి గారు అన్నాడు, నాకేం పని నీ సాక్ష్యం నువ్వు చెప్పుకొని. కానీ నేను మంచివాడిని కాదు, నేను ఒప్పుకునే మనసు నీకు కొంచెం చూసావు, దాంతో సగం బతికిపోయావు. యేసు ప్రభు కృప కొట్టావు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము కుమార్తెలకి ఈ ఎత్తబడే సంఘానికి ఎంత వ్యత్యాసం చూసారా? రాకలో ఎత్తబడాలంటే ఏం చేయాలి బ్రదరు? నీకు 3 సూత్రాలు ఏమి లేవు, 3 మెట్లు విజయానికి. అవి కాదు, పుస్తకాలు కొనుక్కొని చదవటం కాదు. ముందు ఈ ప్రాక్టీస్ చేయి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ప్రభు ఆత్మ నిన్ను సంతృప్తి పరిచి వెళ్ళమనేదాకా రాని అభ్యాసం నేర్చుకో. తర్వాత మాట్లాడతాం మిగతాయి. నువ్వు అరగంట టైం పెట్టుకుని ఉండి ప్రార్థన తీసుకొచ్చేస్తాను గబగబా. గబగబా చేసేది ఏంట్రా? ప్రయాణం ప్రార్థన, భోజనం ప్రార్థన వరకే గబగబా. మిగతాయిని పద్ధతిగా జరగాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు ఒక తాతయ్య ఉండేవారు, ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వారు ప్రయాణం ప్రార్థన చేస్తే మా బస్సులన్నీ పోయాయి. తాతయ్య ఊరు వెళ్తున్నాం ప్రార్థన చేయమంటే పంజాబ్, కాశ్మీర్ అనేవాడు. ఊరు బాబు ఇప్పుడు పంజాబ్ ఎందుకురా? విజయవాడ బస్సు కావాలి మాకు. నువ్వు అది పోయింది. నువ్వు పంజాబ్, కాశ్మీర్ అంటే మేము ఏడదొచ్చేది. మా తాతయ్య అనేవాడు అనమాట. ఒకడు ప్రార్థన చేస్తే అది తెగదు. చూసి అనేవాడు ప్రసంగం చేసిన, ఎవరు వీడికి సైకిల్ ఎక్కొచ్చింది కానీ దిగరాట్లేదు అనేవాడు. వాడికి సైకిల్ ఎక్కడం వచ్చింది కానీ దిగరాదు. తొక్కుతూనే ఉంటాడు. ఎవడో ఒకటి బట్టి ఆపాలి, లేకపోతే అంటే ఇక ఆ పనులు మీరు చేయకూడదు. ప్రార్థన చేయకుండా మేము ఆ పని మీద ఉంటాం. ఎవడో ఆపట్లేదు, మేము జాగ్రత్తగా పట్టుకున్నానా.
మాకు కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి మీకు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ నామకార్థ సంఘాలు, నేను అన్నాను ఒక మంచి పాయింట్ పట్టుకున్నారా మీరు? ఇప్పుడు యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ సంఘాలు ఎత్తబడే సంఘం కాదని చెప్తూ, నేను చెప్పిన లక్షణాలలో అంటే వారి పొరపాట్లలో, వారి బలహీనతల్లో దొంగతనము, వ్యభిచారము, త్రాగులు లాంటి పాపాలు లేవు సుమా. అలాంటి చెత్త మనుషులు కాదు వాళ్ళు, అలాంటి దుర్లక్షణాలు లేవు. కాకపోతే విమర్శ వాళ్ళకు ఆయుధం. వాళ్ళకి ఆత్మానుభవాలు ఉండేవాడిని ఎటకారం చేయటం వాళ్ళకి ఒక సరదా. ఇలాంటి చిన్న చిన్న చెత్త క్వాలిటీస్తో నువ్వు ఎత్తబడే సంఘంలో వచ్చి మిస్ అయిపోతావు సుమా. అందుకే మొన్న ఎక్కడో ప్రసంగం చేస్తాను, వి ఆర్ నాట్ ఎ పీపుల్ ఆఫ్ గాసిప్ బట్ గాస్పల్. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ సోది బ్యాచ్ కాదు మనం, ఈ సొల్లు మాట్లాడే రకం కాదు మనం. ఫార్ములా చెప్పరా మీకోటి? పొగిడితే యేసయ్యను పొగడాలా, విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలా. ఇంకొకరిని పొగిడే పని లేదు, ఇంకొకరిని తిట్టే పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు అభ్యంతరపరుస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకని వాళ్ళతో మాట్లాడుతూ, నా ప్రియుడు నన్ను విందు శాఖ తోడికి వెళ్ళాడు, నా ప్రియుడు ప్రేమను ధ్వజముగా నా మీద ఎత్తాడు, నా ప్రియుడు కోరిన ఫలములను నాకు ఇచ్చాడు అంటూ వర్ణిస్తూ 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 సడన్గా చెప్తుంది ఆమెకి, ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుని స్వరము వినబడుచున్నది. అతడు కొండలు దాటి, గుట్టలు దాటి, మెట్టలు దాటి వచ్చేస్తున్నాడు. ఎర్రివలే లేడి పిల్లవలే వచ్చేస్తున్నాడు. గంతులు వేస్తున్నా ప్రభు వచ్చేస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రజలందరినీ అలర్ట్ చేయడం ప్రారంభించింది. ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు, అది నా స్వరం వినబడుతుంది. గాలి రెక్కల మీద గమనము చేయుచున్న నా ప్రియుని స్వరము వినబడుచున్నది. గగనమును చీల్చుకొని వచ్చుచున్న నా దేవుని శబ్దం వినబడుచున్నది. మోపైన వర్షము ధ్వని ఏలియాకు వినిపించినట్లే నా ప్రియుని స్వరము వినబడుతుంది. అదిగో చూడు, కొండలు దాటి, గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు ఆయన. అందరినీ ఆయత్తపరుస్తుంది. నామకార స్థితులు ఎంతకాలం బతుకుతారు? ఎండని స్థితులు ఎంతకాలం బతుకుతారు? ప్రియునితో వ్యక్తిగత అనుభవం లేని బతుకెంతకాలం బతుకుతారు? ఇది ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు అంటూ ఇంతమందిని ఆయత్తపరిచింది, ప్రిపేర్ చేస్తుంది. ఆయన రాకడ గురించి, ఆయన ఆగమనము గురించి, ఆయన ఎదుర్కొనవలసిన ఆవశ్యకతను గురించి, ఆ సిద్ధపాటు గురించి ఇంతమందికి ప్రకటించింది షోలమితి. ఎత్తబడే సంఘం, రాకడ విశ్వాసులు. అయితే ఇంతమందికి ప్రకటిస్తే వీళ్ళందరూ ఎలాంటి, అమ్మోయ్ వచ్చేస్తున్నాడంట, మనం సరిగ్గా లేం బాబోయ్ ఎట్లాగని వీళ్ళందరూ రకరకాలుగా సిద్ధపడుతున్న మూమెంట్లో నా ప్రభు రానే వచ్చాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. కొందరు అనుకొనిచున్నారు ప్రభు రాడని, కొందరు అనుకొనిచున్నారు కొంత అబద్ధం అని, కొందరు అనుకొనిచున్నారు ప్రజలను భయోప్రాంతులు చేయడానికి పాస్టర్లు చేసే ఎత్తుగడని, కొందరు అనుకొనిచున్నారు నీ ప్రభును గురించినటువంటి రాకడ గురించిన వాగ్దానం ఏమైపోయింది, 2000 సంవత్సరాలుగా చెబుతున్నారు రాలేదుగా, ఇదంతా వట్టి ట్రాష్ అని మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, విమర్శకులు విమర్శిస్తూ ఉండగా, ఎగతాళి చేసేవారు పరిహాసమాడుచుండగా, రకరకాలుగా ఉంటుండగా ప్రియుని గురించిన ప్రకటనలు నిజమైపోయినాయి. వాటిని నెరవేరుస్తూ యేసు క్రీస్తు ప్రభు అతి సమీపంగా రాబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు రాబోతున్నాడు. ప్రభు చిత్తం అయితే ఆ రాకడ సూచనలకు సంబంధించింది కూడా ఒక సందేశాన్ని 4 సందేశాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బిడ్డలారా, మీరు ఆలోచన చేస్తే ఎంత విచిత్రం. ప్రియుడు వచ్చేసాడు. విచిత్రం ఏంటి చెప్పరా? ప్రియుడు వచ్చాక నిలబడేసరికి ప్రియురాలు అక్కడ లేదు. ఎంత దుఃఖకరం, ఎంత వేదన భరితం. ప్రియురాలు అక్కడ లేదు. ఆలకించుడు, నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఇప్పుడు వచ్చుచున్నాడు, కొండలు గుట్టలు దాటి వచ్చేస్తున్నాడని ఇంతమందికి చెప్పింది కదా, ఇంతమందిని ప్రిపేర్ చేసింది కదా. The one who preached, the one who proclaimed was not there. అవక లేదు. ఆయన వచ్చి నా ప్రియురాలా లెమ్ము రమ్ము,
ఆలకించండి మాట. నా ప్రియురాల లెమ్ము అంటే అర్థం ఏమిటి? ఆమె ఎక్కడో నిలబడిన స్థితిలో లేదనే సంగతి అర్థమవుతూనే ఉంది. రమ్ము అంటే ప్రియుని వద్ద కూడా లేదనే సంగతి నేను అంటున్నాను. నా ప్రియుడు వచ్చుచున్నాడు, నా ప్రియుడు వచ్చున్నాడు అందరికీ చెప్పిన బిడ్డే ఇప్పుడు అక్కడ నా హృదయాన్ని మెలిపెట్టి బాధ పెట్టి దుఃఖపడేలా చేసే ప్రధానమైన కారణం ఇదే. నాకెందుకంత దుఃఖం వస్తుంది అని అడిగితే ఆ ప్రియుని దుఃఖం అర్థమైంది కనుక. ఎవరు ప్రియుని ఎదుర్కోలేదు, ఎవరు ప్రియునికి ఎదురు రాలేదు. ఆగమనములో ప్రభు వచ్చినప్పుడు ఎవరు ప్రియుని వద్దలేరు. వీళ్ళంతా ఎవరు అని చూస్తే ఎవరైతే ఇప్పటిదాకా ప్రకటించారో వాళ్ళే. యేసు త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, ఇదిగో రాకడ సూచనలు, ఇదిగో ఆయన ఆగమన ప్రకాశము కనబడుచున్నది, దూత శబ్దం వినబడుచున్నది, ఇదిగో కొండలు దాటి గుట్టలు దాటి ప్రభు వచ్చేస్తున్నాడు, ఇర్రివలే లేడి పిల్లవలే నా ప్రభు వస్తున్నాడని ఇంతగా చెప్పిన వ్యక్తి ఇప్పుడు అక్కడ లేదు. నా ప్రియుడు వచ్చి, నా ప్రభు వచ్చి, నా ప్రియురాలా లెమ్ము, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ చతికిలబడ్డావు, ఎక్కడ కూలబడ్డావు, అయ్యో ఎక్కడ నువ్వు నిద్రపోతున్నావు, ఒకవేళ లే నా ప్రియురాలా రెమ్ము రమ్ము అంటున్నాడు. ఈ రోజున ఇది ఎంత అక్షర సత్యమో, ఇది ఎంత వాస్తవ చిత్రమో ఒక్కసారి మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రాకడికి ఎవరు సిద్ధంగా లేరు, రాకడికి ఎవరు తయారుగా లేరు. యేసును ఎదుర్కోలేని స్థితిలో ఎవరుండిపోయారు, యేసును కలుసుకొనలేని పరిస్థితిలో ఎవరు కూలబడ్డారు అని అడిగితే యేసు రెండవసారి తిరిగి రాబోతున్నాడు అని చెప్పిన వారే. రాకడ ప్రసంగాలు చేస్తున్న వారే, రాకడ సంఘమని చెప్పుకున్న వారే, రాకడ పాటలు పాడుతున్న వారే రాకడకు తయారుగా లేరనే మాట ఎంత బాధకరం. ఆ భక్తుడు ధ్యానిస్తున్నాడు, నిద్రిస్తున్నాడా? అసలు ఎలా సాధ్యం అసలు అది? చాలా చాలా తీవ్రంగా సిగ్గుపడాలి. దేవుని ప్రజలారు జాగ్రత్తగా మాటనండి. ఆయన వచ్చేసరికి ఇవి లేదు అసలు. అరే ఇప్పుడు దాకా అందరికీ చెప్పింది నీవే కదా బిడ్డ, ఆవలకించున్నా ప్రియుడు వచ్చుచున్నాడు మాట్లాడిందే నీవు కదా, అందరినీ జాగృతం చేసావు కదా, అందరినీ సిద్ధపరిచావు కదా, అందరికీ ప్రకటించావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడు దాకా నా ప్రియుడు వచ్చుచున్నాడు అని అరిచిన బిడ్డ మూగబోయింది, నిద్రపోయింది, ఎటు పోయిందో. ఇప్పుడు అరుపులు ఎవరి వినబడుతున్నాయి అంటే కొండంత ఆశ పెట్టుకుని వచ్చిన ప్రియుడు మాట్లాడుతున్నాడు. కొండంత ఆశ పెట్టుకున్నాడని ఎందుకు చెప్తున్నాను తెలుసా? యోబు గ్రంథం 23:9 చూసుకుంటే ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు వెళితే అక్కడ లేడు అంటాడు. అక్కడ లేడా? మరి ఎక్కడికి పోయాడు అని అంటే అక్కడే ఉన్నాడు, కానీ ఒక మూలకు తిరిగి ఎక్కడికో పోయి దక్షిణ దిక్కుని ముఖము తిప్పుకొని అట్లాగా చూస్తున్నాడంట. యోబు వెతుకుతూ వెళ్ళాడు, వేర్ మై గాడ్ ఈస్. వెతుకుతూ యోబు వెళ్తే మీరు తెగ ఎతికేసుకుంటారు. నా ముఖం చూడండి, చదవమని చెప్పినప్పుడు చూద్దరు కానీ ప్రయత్నం. వెతుకుతూ వెళితే తూర్పు దిక్కున లేడు. యోబు నువ్వెందుకు తూర్పుకి వెళ్ళావు? అసలు దేవుడు అనగానే తూర్పు తిరుగుతారే జనం. ఎందుకు దేవుడు తూర్పును ఉంటాడా? దాని అర్థం ఏంటంటే అతడు నీతి సూర్యుడితో పోల్చబడి సూర్యోదయములాగా చీకటి లోకానికి నీతి భాస్కరుడై ఉదయిస్తాడు గనక
ఉదయించుట అనేది జన్మించుటకు సూచన గనక తూర్పు దిక్కునకు వెలుట అనగా క్రీస్తు జననమును ఆశ్రయించుట అని అర్థం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అనగా ఎవడైనా దేవుడు కావాలని కోరుకునేవాడు, దేవుని చూడాలని కోరుకునేవాడు, ఆయన జననము దగ్గరికి, నరావతారం దగ్గరికి రావాలి ఎవడైనా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొండల్లో గుట్టల్లో అక్కడ ఇక్కడ కాదు, నీ కొరకు నరుడై అవతరించిన దేవుని నరావతారమును ఇగ్నోర్ చేస్తే నువ్వు ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళలేవు. కనుక తూర్పు దిక్కుకు వెళ్ళటనగా దేవుని నరావతారం దగ్గరికి రావాలి. శరీరమును ధరించి సర్వ పరిపూర్ణ దైవత్వము నివసించిన యేసు క్రీస్తు వద్దకు రావాలి అక్కడ. అయితే తీరా వెళ్తక్కర్లేడు. నేను తూర్పు దిక్కునకు వెళ్ళినను అచ్చట నాకు కనపడలేదు. అయ్యయ్యయ్యయ్యో, అంత అబద్ధమేనా? అబద్ధం కాదు. భూమి మీదకి వచ్చాడు, శరీరమును దాల్చాడు, కానీ భూమి మీద ఉండిపోలేదు. ఆ సూర్యుడు అస్తమించాడు. అందుకనే తూర్పుకి ఉత్తరమో దక్షిణమో దగ్గర వద్ది పడమరతో కంపేర్ చేసుకుంటే ఆ దగ్గరికి వెళ్లకుండా తూర్పును లేనగానే సర్రమని పడమరకు వచ్చాడు. అంటే అతడు మనుషులందరి కొరకు మరణించాడన్న సంగతిని తెలియచేస్తుంది. అది అస్తమైన దగ్గరికి వచ్చాడు, పడమరలో చూస్తే అక్కడ కూడా లేడు. అయ్యో, అగైన్ ఐ యామ్ డిసప్పాయింటెడ్. ఇక్కడికి వస్తే ఇక్కడన్నా ఉంటాడేమో అనుకుంటే ఇక్కడ కూడా లేడంటే అక్కడ చెప్తున్నారు ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అస్తమించిన మాట నిజమేనా? మరణంలోకి వచ్చాడా, కానీ ఇక్కడ లేడా? ఆయన పరిశుద్ధుడు కదా, కుళ్ళుబడ్డాడు కదా, పాతాళంలో ఉన్నాడు కదా, మరణం ఆయన్ని బంధించి ఉంచిన అసాధ్యము కనుక అతడు లేచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? గలిలయ, యెరూషలేము, ఉదయ ప్రాంతం సంచరిస్తున్నాడు. పరిగెత్తుకెళ్తే అక్కడ లేడు. ఏం చేయడంటే వెళ్ళిపోయాడు పరలోకం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకని ఉత్తర దిక్కుకి వెళ్ళారు. ఉత్తరాన్ని ఏముంటుంది? పరలోకం ఉంటుంది. అందుకని ఏ దేశం వెళ్ళినా మ్యాప్ చూడాలనుకుంటే అయస్కాంతం పెడితే అది నార్త్ పోలిక చూపుద్ది. చెప్ప స్తోత్రం గట్టిగా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ఎగ్జిస్టెన్సీ. నువ్వు నమ్మపోతే మానే అది అడ్డే చూపుద్ది. స్తోత్రం చెప్పు. ఎంత తెక్కలోడు గీసిన మ్యాప్ గీస్తే ఆడు ఎటు పెట్టాలి పోలు, ఆడికి దిక్కలేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్, ఐఎమ్ అథెయిస్ట్. సో వాట్? నువ్వు గీస్తే కూడా బొమ్మటి గీయాల. పురులేని దారము కట్టి అయస్కాంతం పెడితే గిరగిర దిగినట్టు తిరుగుద్ది అది. స్తోత్రం చెప్పు. అయస్కాంత క్షేత్రం అట్టు ఉంది, ఆకర్షణ అట్టు ఉంది, పోలు తట్టే లాగితే ఎందుకని యేసు బాబు అక్కడ ఉన్నాడు రా బాబు. నీకు అర్థం అవ్వట్లేదు. ఇంకా నీ కమ్యూనిస్ట్ కోట బద్దలు అయిపోయింది. రష్యా 26 మొక్కలు అయిపోయింది, 26 చర్చలు వచ్చేసినాయి. యేసు రక్తం చేయి. ఆకర్షణ ఎట్లుందరా బాబు. చాలామంది ఒకడేమో సినిమా తీశాడు, ఒకడేమో పుస్తకం రాశాడు, వీళ్ళన్నీ చేసి ఏదేదో అంటున్నాను. నేను అంటున్నాను సార్ మనం అడ్డుకోవాలి సార్. ఓ నాయన, యోహాను 12 చదువుకో. లోకము ఆయన వెంట పోయినది. ఇప్పుడు కొత్తగా చేసేద్దాం, వెళ్ళిపోయింది ఆల్రెడీ. तेरे ख्याल से क्यों जो ना होना चाहिए सब कुछ हो गया भाई. ఇప్పుడు हम कुछ ना कुछ करना ఏమీ లేదు. అంత సువార్త లోకం వెళ్ళిపోయింది. యేసు రక్తం ఇచ్చి చెప్పు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆడు రాశాడు సార్, రాసుకొని ఎందుకు రాశాడు? మరి నా మీద రాత్రి ఎవడు పుస్తకం కొండగా, యేసు మీద రాత్రినే బతురపోలు వస్తాయి బతకనే. ఆడి వల్ల ఏమవదు. అలాంటి వాళ్ళు ఓరు బాబరే నీకు సింపుల్ సువార్త చెప్పనా? యేసు ప్రభు సంఘాన్ని తొక్కేద్దాం. రోమా ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, పెద్ద పెద్ద ప్రభుత్వాలు, నీరోలు, హిట్లర్లు, టైటస్లు అందరూ అలిసిపోయి చచ్చిపోయారు రా బాబు. సంఘానికి ఏమవ్వలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో స్తోత్రం చెప్పనా? బంతిని ఎంత గట్టి కొడితే అంత స్పీడ్గా అనుకోతుంది. అవునా కదా? ఇప్పుడు మమ్మల్ని కుదురుగా సువార్త చెప్పుకొని ఇస్తే నీకు మంచిది. మమ్మల్ని తీసుకొని జైలు వెళ్తే నేరస్తులు, ఖైదీలు మొత్తం మారిపోతారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ మారిపోయి పాస్టర్లు అయిపోతే మీ రాజ్యానికి ఇంకా డేంజర్. ఎందుకంటే మాలోకి సాఫ్ట్గా చెప్పరాడు, కొంచెం పవర్గా చెప్తాడు ఆడు. నాగులు అన్నాను రోడ్డు మీద అన్నాడు అన్నాను ఆడు. స్తోత్రం హల్లెలూయా. అది వేరే రూట్ ఉంటుంది నాన్న. పేతురు గారి శైలి వేరు, పౌలు గారి శైలి వేరు, ఆడి స్టైల్ వేరు. స్తోత్రం చెప్పు. మిష చేతను, కక్ష చేతను కూడా సువార్త ప్రకటించబడును. హలో, అనవసరంగా మమ్మల్ని కెలుక్కోకు నేను చెప్పే సువార్త ఇది. స్తోత్రం చెప్పు గట్టిగా. సార్ మమ్మల్ని వదిలేండి సార్, ఏదో సేవ చేసుకుంటాం సార్. కెలుక్కోండి, ఇది వదిలేండి కాదు, కెలుక్కోండి. నీకే లాసు అమాయకుడా. పాదరసం టేస్ట్ చూడకూడదు, పోతావు. స్తోత్రం చెప్పు. చెప్పండి గట్టిగా స్తోత్రం అని. నీకన్నా వస్తుంది. ఒరే ఆ హీరో గాడి వాళ్ళు, నీరో గాడి వాళ్ళు అవ్వలేదరా బాబు, నువ్వేంటి పెద్ద పని. ఓ కాలికి బలపం కట్టుకొని ఒక చాప్టర్ ఒకటి రద్దీ తీసుకొని తెగ తిరిగెత్తే పని అవుద్దా నీ వల్ల? అమాయకుడా. దేవుని సంఘం నీలాంటి వత్తాదుల్ని ఎంతమందిని చూసింది.
సిద్ధపడుతుంది మహిమకి. ఎట్ట తయారవుతుంది తెలుసా? దగ దగ మెరయు, కాలిపోయి మాడిపోయి కాదు. మన పోస్ట్ వేరే. స్తోత్రం చెప్పరే, అల్లుడు చెప్పండి. మాడిపోయిన కాదు, శోభ కలిగిన, అది ఇక్కడ రేంజ్. శ్రమలలో కర్ర గడ్డి కొయ్యకలు కాదు రమా, ఇక్కడ బంగారం వెండి కాల్చిన కొద్ది ప్రకాశించేస్తుంది. చెప్పు పట్టు గట్టిగా చేపట్లో. ఈడేడు చెప్తాడు ఏసు రక్తం. ఇది మహిమ కలిగిన సంఘం. రాజకీయ పార్టీల అండగలిగిన సంఘం కాదు, మహిమ కలిగిన సంఘం. భూరాజులందరూ మహిమ తెచ్చడి, మహిమ గల నగరము సంఘము. అది స్తోత్రం చెప్పరా. అంతేగాని కొంచెం పవర్లోకి రాగానే మెమోరీ అన్నాం సార్ మరి కొంచెం చేతులు బిసికే బతికేళ్ళరా. ఏసు ప్రభు కాలకాడు ఉండు. మన రేంజ్ ఏంది? అమాయకంగా బతకబాకు. ఆకలి ఎత్తే చచ్చిపోవాలి సింహం, కానీ గడ్డి మేయకూడదు. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. ఆకలి తలమటించదమ్మా, గడ్డి మేయదము. నువ్వు సింహం కాదు. సింహం చర్మం కప్పుకున్నటువంటి గేదె దూడవి. లేకపోతే ఆకలినప్పుడు చస్తామా? గడ్డి మేయదము. గడ్డి మేయగలిగేవంటే సింహం కాదు. చర్మం కప్పుకున్నావు. మాకెంతవరకు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలే తెలుసు, కానీ సింహం చర్మం కప్పుకున్నటువంటి ఈ గేదెల సంగతి తెలియదు. స్తోత్రం చెప్పరా. కష్టం వచ్చిందని రాజీ పడిపోతే, ప్రాబ్లం వచ్చిందని చేరిపోతే, పకటేలు షాప్ పకటేసుకెళ్ళి తెలుసా? పకటేసుకెళ్ళి తెలుసా మీకు? తెలియదు. పకటలు వేసాలు వేసుకొని తిరుగుతారు కదా. ఆ డ్రామా కంపెనీ షాప్ ఆడ దగ్గరికి వెళ్ళి రాజుగారి బట్టలు తెచ్చేసుకోవచ్చు. ఆడ రాజుగారి బట్టలు వేసుకొని అరిమిట్ అంటాడు పొద్దున్న వచ్చి. అనగానే మనం అమ్మో రాజుగారు వచ్చినాడు మోకరిస్తామా? పిల్లలు పడుకున్నారు ఎలా గోల్ చేయగా. లాస్ట్ వచ్చిన 5 రూపాయలు ఇస్తా, పిల్లలు నిద్రపోతారు ఎలా అంటే రంగు పూసుకొని ఆ డ్రామా కంపెనీ బట్టలు వేసుకొని నువ్వు రాజులా ఉన్న ఫీల్ అవుతాడా? క్వాలిటీ ఉండాలి ఇక్కడ. యాసమేసి నేను రావచ్చిన పెద్దలు నీ గుడ్డ ముక్కలు చూసి ఎవడంటాడు రాజు నిన్ను? క్వాలిటీ ఫోర్స్ ఎప్పుడు లోపల ఉంచాలి. పైల నుంచి వస్తే పగిలిపోదు గుడ్డు. కోడిగుడ్డు లోపల నుంచి ఫోర్స్ వచ్చింది అనుకునే పిల్ల వస్తుంది, బయట నుంచి వస్తే ఆమ్లెట్ అవుతుంది. ఏమవుతుంది? మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. సిద్ధాంతం తెలదు, ఓ మాట్లాడేస్తామే. చెప్పా స్తోత్రం గట్టిగా, ఇంకొంచెం పవర్ఫుల్గా చెప్పు. ఇదే పవర్ఫుల్. ఇది ఆకలేసిన గడ్డి మెయ్యం అనే క్వాలిటీ. అవసరమైతే ఆకలితో చస్తాం, యేసు రక్తం ఇచ్చి. దొరకంగానే ఆపక తినేస్తాం కాదు, దేవుని ఆనతి. ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా పైకే గురునా. ప్రభు ఆనతి లేకపోతే 6 సింహాలు ఆకలి మీద ఉన్నాయి. ఒక అమాయకుడు దొరికాడు, దానియేలు. కరకరలాడిచ్చేయాలిగా. పడంగానే యేసు ప్రభు ఇంకా చూస్తున్నాయి. సార్ ఏం చేయమంటారంటే వదిలేయండి అన్నాడు. నోరు మూసి కూర్చున్నాయి. పెద్ద పెద్ద పాస్టర్ కూడా ప్రార్థన చేయకుండా తినేస్తున్నాడు, సింహాలు తింటలేదు. స్తోత్రం చెప్పండి. దానియేలు పడంగానే పైకి చూస్తున్నాయి. దానియేలం కాదు, ప్రభు ఇంకా. సార్ ఏం చేయమంటావు? ఇది మీరు ఇచ్చిందేనా? ఏం చేయమంటావా అంటే యేసు అన్నాడు, కాపలాగా వేయండి, పిచ్చేసలేకండి. అటు మావాడు 6 చుట్టూ కాపలకు ఒక పిల్లలు కూర్చునేయండి అంతే. దానియేలు అంటాడు, ఏంట్రా అంటే సార్ చెప్పారు మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు. మరి నాకు కుషన్గా లేదు, నువ్వు రా అంటే ఒక సింహం మీద కూర్చున్నాడు. యేసు రక్తం ఇచ్చి. సింహం అంటే ఇది. అవి కుక్క పిల్లలు అయిపోయినాయి. నెంబర్ 1 సింహం దానియేలు. అట్టా గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు కొట్టాలో తెలుస్తలేదు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎంత అద్భుతమైన మాట అండి. రాజుగారు అంటారు పొద్దున్నే వచ్చి బెయిల్ పిటిషన్ పట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి మనం వెళ్ళామా? కింగ్ వచ్చాడు. కింగ్ వచ్చి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, అరే నా సబార్డినేటు ఎలా యాక్చువల్గా అలా పిలవాలి. బయట ఉంటేనే మనం శ్రమలోకి వెళ్తే గౌరవం పెరిగిపోద్ది. దమ్ము సరిపోలేదు మీకు చెప్పడానికి. శ్రమలోకి వెళ్ళిపోతే అందరూ వదిలేస్తారు. ఉండవా కాళ్ళ కాడికి వస్తారా బాబు రాజులు. మనం జైల్లోకి వెళ్ళిపోతే జైలు అధికారికి ఎప్పుడు ఇస్తాం బాప్తిజం? నేను జైలు మెట్లెక్కకూడదు ప్రభు అంటే బాప్తిజం ఈ వాడికి. టెన్షన్ పడకు.
మొన్న ఒక పాస్టర్ ఉన్నాడు, అన్న నీ విశ్వాసం బాగలేదన్నా, నువ్వు నెగిటివ్ కన్ఫెషన్ చేస్తున్నావు. ఐఎమ్ పాజిటివ్. ఏం పాజిటివ్ రా? షుగరా బీపీయా? అమ్మా ఇక్కడ పిచ్చి మాటలు మాట్లాడుకో. నేను మటుకు కోర్టు గుమ్ము నేను ఎక్కనా, నేను కోర్టును ఆశ్రయించినానయ్యా అన్నాడు. పోనీ ఆశ్రయించుకో, అసలు వెళ్ళానే నేను కోర్టుకు అన్నాడు. పోనీ వెళ్ళొద్దులే, వాళ్ళే తన్ని తీసుకెళ్తారు. ఎందుకని? ప్రభు చెప్పాడు, నా నిమిత్తం మీరు సభలకంటే ఏంటి మీటింగ్స్ అనుకుంటున్నా మా స్పీకర్గా. అమ్మా ఇక్కడ తన్ని తీసుకెళ్తారు. అప్పుడేం చేయాలి? నేను ఏ పాపం చెప్పినా తీసుకొచ్చారండి. ఈ ముక్క ముందే చెప్పాడు యేసు ప్రభు. వెళ్ళాడు రే, పిచ్చి మాటలు మాట్లాడు మాకు. పౌలు గారు 10 కోట్లు తిరిగాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ బ్యాచ్కి కోర్టుకి వెళ్తే అవమానంగా భావిస్తున్నారు. అదొక సూపర్ ఛాన్స్. జడ్జి గారికి ఎవడు చెప్తాడు రా వాక్యం? ఎలా యేసు రక్తమే చేయం. నాకు ఛాన్స్ దొరికితే నేను మటుకు వదిలిపెట్టను. చేతులు కట్టుకొని గజగజలు అడిపోతేనే సుమారు చెప్పేస్తాను అడిగి. ఎందుకంటే అలా లేకపోతే చెప్పనన్నాడు. మనం అక్కడ పట్టుకొని ప్రియమైన జడ్జి గారు అన్నాను కదా, ఈయన లోపల వేసేముంది అంటాడు. అక్కడ మేనరిజం పద్ధతి ఉండాలా. చీరాలు ఉన్నాం సరే, రాత్రి 11 గంటలకి ప్రసంగం అయిపోయాక స్టేజ్ మీద సినిమా స్టైల్లో ఎవరన్నా రష్ తీసుకెళ్ళి జీపులో పడిపోయారు ఆన్ స్టేజ్. 11:30కి పోలీస్ స్టేషన్ కింద 4 గంటల దాకా నుంచోబెట్టారు. అవతల పార్టీ వాళ్ళ పేర్లు ఎందుకులే, ఉన్నారు ఒక 60 మంది అని తెగరి చేస్తున్నారు బ్యాచ్. నేను ఒక్కనే ఎలాగ నుంచున్నాను. ఆ కోటాల కన్వీనర్ నాతో పాటు వచ్చాడు. నేను ప్రసంగం చేసి చెమటలు పెడతాడు, ఉత్తిన చెమటలు పెడతాడు, అడిచిపోయాడు. ఆత్మ లేదు, ఏం లేదు, అడు వణుకుతున్నాడు. ఎవడా మీటింగ్ పెట్టింది ఎవడా అన్నాడు సిఐ గారు. ఈ ముందు నాకు అర్థమయ్యి నేను కొంచెం ముందుకు వచ్చి, సార్ ఇందాక మాట్లాడింది నేనే సార్. అబ్బా నువ్వు ఆ హీరో నువ్వురా అన్నాడు. ఈడు మర్చిపోయాడు. అని బతికించదాకా నేను నువ్వు వెళ్ళిపోరు బాబా, వెళ్ళిపోయాడు. పొద్దున దాకా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీడిలాగా ఆడలాగా అన్నీ చెప్తున్నారు. తెల్లవారుదాం అయిపోతుంది. నాకు అవకాశం ఇచ్చారు, నువ్వేమని చెప్తావు చెప్పాయా అని. నేను చేతులు కట్టుకొని చాలా అమాయకంగా, సార్ ఏంటా బ్రతకాలను వచ్చిన వాడికి చావు ఉంటే భయం ఉంటుంది సార్. కవితలు చెప్తున్నావేంటా? నేను చెప్పండి ఏంటి? అదే సార్. నేను మళ్ళీ చెప్పు. బ్రతకాలను వచ్చిన వాడికి చావు అంటే భయం ఉంటుంది. అయితే నేను చావాలనే వచ్చినాను సార్, నాకు భయం ఉండదు సార్. ఏంటో మాట్లాడదే. ఎలాగైనా బతికేద్దాన్ని బ్యాగ్ వేసుకొని నీ పేజీలు అనుకుని రాలేదురా బాబు. అన్నీ వదిలేసుకొని సంపాదనలు అవకాశాలు అన్నీ వదిలేసుకొని రోడ్డు ఎక్కావు. అమ్మా ఇక్కడ స్తోత్రం చెప్పు గట్టిగా. ఎట్టగట్ట బతకాలను చూడకి చంపేస్తానంటే భయం, ఎలాగైనా సావాలో చూడకి భయం ఏంటి అమ్మా ఇక్కడ. ఐఎమ్ రెడీ. ఆ ఛాన్స్ మీరు ఎవరికి కావాలి తీసుకోమన్నా. చచ్చిపోతాకి అంత ఇష్టమైన అడుగుతావా? ఎంత పరిశుద్ధుడికైనా క్రీస్తు న్యాయపీఠం మీద నుంచోవాలా. తీర్పు లెక్క గొడవ గోత్రం బోల్డ్ ఉంటుంది. అదే అత్సాక్షి అయిపోతే డైరెక్ట్ కూర్చి ఏముండవు సూపరు. నేను చెప్పాను అడిగి, ఒరే నాకు తీర్పు లేకుండా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వేసుకో పక్కన కుర్చీ కొట్టేసి ఛాన్స్ నువ్వు ఇస్తానంటే నీ ఫోటో మా ఊళ్ళకి ఇచ్చి వెళ్తాను, అప్పుడప్పుడు ప్రార్థన చేయమని. నువ్వు ఎటు కొట్టినా ఎన్ని తిప్పలు పడ్డా మాకే లాభం, మాకు నష్టం చేయలేడు ఎవడో. క్రీస్తు సంఘమును నష్టపరచగల సత్తా ప్రపంచంలో ఎవరికే లేదు, పాతాళంలో సైతాను కూడా లేదు. ఒక్కడికే ఉంది, ఒక్కడికే ఉంది. ఆడెవడో తెలుసా? నువ్వే, నీవే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. నష్టం జరిగితే నీ వల్ల జరగాలి తప్ప నిన్నెవ్వడో నీ తల వెంటుకుని వాళ్ళు ఎవడు కదిలించలేడు. దే కాంట్ ఈవెన్ టచ్ యువర్ షాడో అన్లెస్ గాడ్ పర్మిట్స్. ఎవరికి సీన్ లేదు ప్రపంచంలో. నీకు నష్టం చేసుకోలేదు. దరిద్రం ఉంటే నీ దగ్గరే ఉండాలా, ఎవడో చేయలేడు. ఆ ఒక్క దుర్లక్షణం తీసేసుకుంటే నీ నాపుటకు ఎవడికి శక్తి లేదు. లోకల కారు బంగ్లా కాదు, ఎక్కడ తిప్పుతాడు నిన్ను? సంఘరథమాదు నన్నుంచి నడుపా, ఇక్కడ కాదు, స్వర్గ వీధుల్లో నాతోని గడుపా. ఎమ్మెల్యే గారికి సెకండ్ ఇచ్చానండి. ఈ చెయ్యి ఒక ఫోటో. మన రేంజ్ ఏంటి? దుర్గమైనాకు తన చెయ్యి చాపి, చెయ్యి దాని కొరకు ఆరాటపడుతుంది. ఈ బ్రతుకు ఆ గడి కొరకు ఎదురు చూస్తుంది. ఎవడు కేర్ చేయాలి మనల్ని? ఎవడు మెచ్చుకోవాలి మనల్ని? నా కొరకే కొండలు దాటి గుట్టలు దాటి నా ప్రియుడు వచ్చుచున్నాడు.
నా దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి, నా వ్యాధుల మూలుగులు ఆగిపోబోతున్నాయి, నా పోరాటములు ముగించబోతున్నాను. నా ప్రియుని కలుసుకునే ఆ మధురమైన శబ్దం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆలకించుడి, నా ప్రియుడు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుని స్వరం వినబడుచున్నది. ఇదిగో అతను కొండలు దాటి గుట్టలు దాటి ఏకసి వచ్చుచున్నాడు. Behold, my Lord is coming. That is the most expected and awaited moment in our lives. దానికి మించిన నిరీక్షింపబడ్డ సమయం ఇంకేది లేదు. ఏమన్నా కోల్పోండి బిడ్డలారా, యావదాస్తిని, అందమైన బాల్యాన్ని, పటిష్టమైన యవ్వనాన్ని అన్నీ కోల్పోండి, పర్వాలేదు. ఆ గడియను మాత్రం మిస్ అవ్వకండి. ఆ గడియను మాత్రం మిస్ అవ్వకండి. అయ్యో షులమితే, అయ్యో ప్రభుని ప్రియురాలా, అయ్యో ఎత్తబడే సంగమా, ఇప్పటిదాకా నా ప్రియుని గురించి ప్రకటించిన నువ్వు ఎటుపోయినావు బిడ్డ? ఆయన వచ్చేసాడు అక్కడికి. ఆయన వచ్చే పథకం లేదు. పరలోకంలో కూర్చొని ఉత్తర దిక్కును కూర్చొని ఏం చేస్తున్నాడంట? దక్షిణ దిక్కునకు ముఖము తిప్పుకొని చూస్తున్నాడు. ఏమయ్యా, ఏం చూస్తున్నావు? దక్షిణ దిక్కున ఏముంటుంది? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఉన్నది. ఉత్తర దిక్కున సభా పర్వతం ఉన్నది. ఉత్తర దిక్కున తన పనులు జరిగించు కార్యాలయం ఉన్నది. అందులో కూర్చొని దేవుడు ఏం చేస్తున్నాడు? దక్షిణ దిక్కుకు చూస్తున్నాడు. పరలోకానికి ఎదురుగా అభిముఖంగా దక్షిణాన్ని ఏమున్నది? తను కొనుక్కున్న రక్తంతో కొనుక్కున్న సంఘం ఉన్నది. తన వస్త్రం ఇచ్చి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచిన సంఘం ఉన్నది. కృపా వరములని ఆభరణములు ఇచ్చిన సంఘం ఉన్నది. ఆ ప్రియురాలి వైపు, ఆ సంఘం వైపు రెప్పైకుండా చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా చూశాడు, ఎదురు చూశాడు, నీ సిద్ధపాటు చూశాడు, నువ్వు ప్రకటించడం చూశాడు. ఓకే అనుకొని కొండలు గుట్టలు దాటి అనేక లోకములు దాటి నీ కొరకు వచ్చేసరికి ఇప్పటిదాకా ప్రకటించి నీవేమైపోయావు? క్రీస్తు ఆగమను చాటించిన సంఘం ఏమైపోయింది? రాకడ ప్రసంగాలు చేసిన దైవజనులు ఏమైపోయారు? రాకడ పాటలు పాడిన గాయకులు ఏమైపోయారు? రాకడకు హెచ్చరిక ప్రార్థనలు చేసిన ప్రార్థన పరులు ఏమైపోయారు? అయ్యో షులమితి, వేర్ ఆర్ యు నౌ? ఎక్కడికి వెళ్ళిపోయావు బిడ్డ? నా యేసయ్య ప్రేమ తమ్ముడు పాడాడుగా, నా మీద మీరు చూపించే ప్రేమకు కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన సన్నివేశం మీకు చెప్తాను నేను. తీరా వచ్చేసరికి లేదు ప్రియురాలు. నిరాశ కలగదా? మీరు చెప్పండి జవాబు. బాధ రాదా అండి? కోపం రాదా అండి? అప్పుడు ఎట్లా మాట్లాడతారు ఎవరైనా? నేనే అయితే కనుక ఖచ్చితంగా కోపడతాను. ఏయ్, ఇప్పుడు దాకా తెగ పాటలు పాడావు కదే, తెగ మాటలు మాట్లాడి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? Why you are not here? అని కేక పెట్టి ఉండేవాడిని. ఒరి తిరుగుపోతా, ఓయ్ నిద్రపోతా, ఓయ్ తిండిపోతా అని అరిచేవాడిని. కానీ నా ప్రియుడు ఎదురుగా కనబడపోయేసరికి, ఎదురుగా లేకపోయేసరికి నిరాశ కలుగుద్ది నిజమే, బాధ కలుగుద్ది నిజమే. కానీ అక్కడ నిలబడి ఏయ్ నిద్రపోతా, ఒట్టి ప్రగల్భాల ఆకుల అంజూరమా, కాయలు లేని చెట్టు అని పిలవాల్సింది పోయి ప్రకటించి ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని, ఎదుర్కొనలేని వ్యక్తిని, ఎక్కడో కూలబడిపోయిన వ్యక్తిని, తన వద్దకు రాలేక ఉంటున్న వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నా ప్రియురాలా, నా ప్రియురాలా. ఆయన ఆగమనమును ప్రకటించినప్పుడు ప్రియురాలవి, నిద్రాన్న స్థితిలో ఉన్న వారిని జాగృతం చేసినప్పుడు ప్రియురాలవి, అనేకులను హెచ్చరించినప్పుడు ప్రియురాలవి. కానీ నువ్వే ఫెయిల్ అయిపోతే మాత్రం అన్యురాలివి అనాలి. నిజానికి ఆ పదం నీకు తగింది. కానీ ఆ స్థితిలో కూడా నిన్ను ప్రియురాలా అని పిలుచుచున్న యేసయ్య ప్రేమకు నీ స్పందన ఏమిటి అని అడుగుతున్నాను ఈరోజు నేను. గుండెల మీద చేయబెట్టుకొని చెప్పు, ఆ వ్యక్తి నీవు కదా?
యేసు మళ్ళీ వస్తాడండి అని చెప్పింది నువ్వు కదా? నీ కారు మీద, బైక్ మీద జీసస్ ఈస్ కమింగ్ సూన్ అని రాసింది నువ్వు కదా? ప్రపంచానికి చెప్పలేదా? ఎంతమంది క్రైస్తవులు యేసు రెండవ రాకడను ప్రకటించి ఈ రోజున మళ్ళీ యేసు రాకడికి సిద్ధంగా లేరు? నేనేమనాలి యాక్చువల్గా? ఓ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓ మ్యాన్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్, ఇట్లా పిలవాలి నేను. అసలు నువ్వు చల్లారిపోయినా, వెనకబడిపోయినా, నువ్వు ఒక్క నిమిషంలో ప్రియుడా అనేసావు, తిండికో నిద్రకో ఆ స్థానం ఇచ్చేసావు. నీకు ఒక ఆకర్షణమైంది కనపడితే, అందమైంది కనపడితే, డబ్బు కనపడితే, 100 సంవత్సరాలుగా దేవుని వ్యక్తిత్వ సౌందర్య వికాసమును చూసినా, ఆయన ముఖ ఆనందమును చూసినా, ఒక పండు రమ్యముగా కనపడితే ప్రభుని ప్లేస్లో పండును పెట్టేసింది అవ్వమ్మ. నీ ఇంటిలోకే యేసు వచ్చి నీతో మాట్లాడుతున్నా. బాలాకు బంగారం కనబడితే శోధించబడ్డాడు బిలాము. ఎలీషా సేవలో నిత్యము దేవుని మహిమ కనబడుతున్న నయమాను బట్టల మీద ఆశ కలిగింది గెహాజీకి. నీకు ఒక్కటేదనా, ఒక అందమైన మనిషో, స్త్రీయో, పురుషుడో, డబ్బో, పదవో, తిండో కనబడితే ప్రభుని స్థానం వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తున్నావు నువ్వు. ఈ ప్రేమ ఇంతేనా? నీ ప్రేమ ఇంతేనా? ఒక అందమైన ఆడపిల్ల కనిపించే వరకేనా ప్రేమ? ఒక బలిష్ఠుడకు యవనస్తుడు కనపడదాకైనా యేసు మీద ప్రేమ? కష్టాలు బాధలు ఉన్నంత వరకేనా ప్రేమ? ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం వస్తే వదిలేస్తావా యేసు మీద ప్రేమ? కానీ నువ్వు చల్లారిపోతే, నువ్వు ఓడిపోతే, నువ్వు విఫలమైపోతే కూడా నీకు వేరొక స్థానం కాకుండా తన ప్రియురాలి స్థానమే ఇచ్చిన ప్రేమకు ఎంత చప్పట్లు కొట్టినా, ఎంత స్తుతించినా తక్కువే. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. నా దేవుని ప్రేమ నా గుండెల నిండా నేను తలుచుకుని మురిసిపోతున్నాను. ఏమనాలి? ఓ ఈ నిద్రపోతా అనాలి, ఓ ఈ తిండిపోతా అనాలి. ఆయన అంటాడు లెమ్ము అంటున్నాడంటే ఎక్కడో కూలబడిందని తెలుసుగా, రమ్ము అన్నాడంటే ఇక్కడ లేవని తెలిసేగా. అంటే నువ్వు ఇంకా లేవలేని స్థితిలో ఉన్నా, నువ్వు అసలు ఆత్మీయంగా నిలబడలేవు, భక్తిలో కూలబడిపోయావు, ప్రార్థన జీవితంలో కూలబడిపోయావు, నీ సమర్పణ ఎప్పుడో ఎగిరిపోయింది, నీ యొక్క ప్రతిష్ఠ ఎప్పుడో పోయింది, అయ్యో నీ భక్తి మాటలు ఎప్పుడో పోయినాయి, నువ్వు నామకార్థంగా మారిపోయావు, నీలో మంటలు చల్లారిపోయాయి, నీలో ఒకనాటి వేడి లేదు, ఆ ఫైర్ లేదు, ఆ పరితాపం లేదు, ఆ రోషము లేదు, నీ ప్రేయర్ టైం తగ్గిపోయింది, నీ వర్షిప్ టైం తగ్గిపోయింది, నీ ఆరాధనలో హృదయం కృమ్మరించుకునే విధానం పోయింది, నువ్వు పడిపోయావు. బట్ స్టిల్ నా యేసయ్య నిన్ను ప్రియురాలా అంటున్నాడు. నీ ప్రేమలు మారినా నీ మీద తన ప్రేమ మారని యేసయ్య నీ వైపు చేతులు చాపుతున్నాడు, నీ వైపు చేతులు చాపుతున్నాడు. Can somebody give me rhythm support? Anybody can do that? Please come, please come. Oh, hallelujah, hallelujah, hallelujah. Oh, thank you, Jesus. Hallelujah. Just running straight bit which నాకు నడకిచ్చే చాలు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఒక్క లైన్ నాతో కలిసి పడతారా మీరు? నాకు మీరు జవాబు చెప్పాలా? మీరు అలాగ మోగ బొమ్మలో కూర్చుంటే కుదరదు, ఇక్కడ మాట్లాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్పాలి. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ అనండి అందరూ. మరువజాలని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ. పాడాలి. మరువజాలని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ. చప్పట్లతో ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని
మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ చప్పట్లతో యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఇదిగో గట్టిగా మరువ చాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ మరువ జాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ మరువ చాలని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ మరువ జాలని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు 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 ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ ఇదిగో హల్లెలూయా. రెండు చేతులు అల్లాడిస్తూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరువ చాలని ప్రేమ నన్ను మరువని ఎవరిది? ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ. ఒక చేయి పైకెత్తి యేసు ప్రేమ నా యేసు ప్రేమ. ఆమేన్. యేసు ప్రేమ నా యేసు ప్రేమ గట్టిగా యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ యేసును సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలచిన ప్రేమ మరువ చాలని ప్రేమ నన్ను మరువని మరువ జాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ చప్పట్లు హుషారుగా యేసు ప్రేమ సంతోషంగా ఆత్మతో యేసు ప్రేమ ఆ శక్తితో యేసు ఓ రబలో శరణకులవో యేసు ప్రేమ లివాదో శరణకులవో యేసు ప్రేమ లివాదో త్యారో శరణ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ ఇదిగో యేసు ప్రేమ ప్రేమ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు యేసు ప్రేమ. యేసు ప్రేమ గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని కనపరచు.
నోటితో స్తోత్రం స్తోత్రం అని చెప్తూ చప్పట్లు కొట్టండి. స్తుతిస్తూ అన్ని భాషలు మాట్లాడుతూ ఆత్మతో నింపబడి నా ప్రియుడా యేసయ్యా, ఓ ప్రాణ ప్రియుడా, హల్లెలూయా యేసయ్యా, నా యేసయ్యా, నీ ప్రేమ నిన్ను మరువలేనయ్యా. ఎంతమంది ఆ మాట చెప్పగలరు? చేతులెత్తి చెప్పండి. మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ. ఏక కంఠం అందరూ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇది యేసు ప్రేమ అయితే పడిపోయిన వ్యక్తిని, ఎక్కడో చల్లారిపోయిన వ్యక్తిని, ఎక్కడో కోలబడిపోయిన వ్యక్తిని ఇంకా ప్రియురాలా అని పిలుచుచున్నది యేసు ప్రేమ అయితే, నా వెరీ సింపుల్ క్వశ్చన్ ఈజ్, నీ ప్రేమ ఏది? చందా ఏటివే నీ ప్రేమ? సండే చర్చ్కి రావటమే నీ ప్రేమ? ఇట్లాగ ఛాన్స్ వస్తే ప్రసంగించటమే నీ ప్రేమ? అసలు ప్రేమ చెప్పనా? ఆయన కొరకు ఎదురు చూచుట, ఆయన్ని ఎదుర్కొనుట తప్ప మిగతావన్నీ అతి చిన్నవిగా మారిపోవటే అసలైన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. Oh, hallelujah. Oh, come on, people of God. That's what the real love. Oh, Rima Shalara to the Sunday. That's what they expect a love from you. నీ నుండి ఆశింపబడుచున్న ప్రేమ అది. నువ్వు మంచిగా ప్రసంగించావు, మంచిగా పాడావు అన్నది ముచ్చటే కాదు. ఎంత మంచివి కనిపించినా నీ మనసు రాకడ మీదే ఉంటున్నదా, అది పాయింట్. రోజు తోటలో దేవునితో సహవాసం చేసిన వాళ్ళు కూడా ఒక రమ్యమైంది కనబడితే డైవర్ట్ అయిపోయారుగా. We cannot count them in a true love. No. మీరు గడియారం చూసినా ఉపయోగం లేదు. నేను వదలను ఇప్పుడప్పుడే. అలాంటి పిచ్చి ఆశలు ఎవరికి ఉండదు. మర్చిపోండి అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడుపు నిండిపోయింది, కొంతమందికి సరిపోయింది, కొంతమంది కలిసిపోయారు, కొంతమందికి ఇక్కడ అవ్వదు. ఇప్పుడప్పుడే ఆ పాకం లేదు ఎక్కడ. ప్రభు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియుని స్వరం వినబడుచున్నది. కొండలు గుట్టలు దాటిన ప్రభు నీ కోసం వస్తున్నాడు. ఇంకెవరు అక్కర్లేదు. ఇక్కడ ప్రధానమంత్రుల కోసం రాలేదైనా, సినిమా యాక్టర్ల కోసం రావట్లేదు ఆయన, అందగత్తెల కోసం రావట్లేదు ఆయన, మేధావుల కోసం రావట్లేదు. తన కొరకు ఎదురు చూస్తున్న దీన జనుల కొరకు వస్తున్నాడు. తన చుట్టూ రమ్యమైనవి చాలా ఉన్నా అవి పెంటగా ఎంచుకొని నా ప్రియుడు కావాలి, ఒక అద్భుతమైన పెళ్లి సంబంధం, ఒక విశేషమైన ఆర్థిక ప్రయోజనం, ఆశ్చర్యకరమైన సుఖజీవనం, ఇన్ని చుట్టూ ఉన్నా వాటిని పెంటగా ఎంచుకొని నాకు యేసు కావాలి. దట్స్ వాట్ ద రియల్. ఇప్పుడు దాకా చెప్పింది నీవే కదా, ఆలకించున్న ప్రియుడు వచ్చుచున్నాడు అని. మరి ఇప్పుడేమైంది? నా ప్రియురాల లెమ్మో, అరైజ్ ఫ్రమ్ ద బెడ్ for the fallen stage where you have fallen. ఎక్కడ పడిపోయావో నాకు జీర్ణం కాని సంగతి ఏంటి తెలుసునా? అలా పడిపోయిన వ్యక్తిని ప్రియురాలా అని పిలుస్తున్నాడు యేసయ్య. నాకు అర్థం కాని విషయం అదే. నేను మళ్ళీ ఆత్మీయ జీవితంలో నిలదొక్కోవటానికి ధైర్యం ఇచ్చిన వచ్చిన అదే.
నన్ను భ్రష్టుడా అనకుండా ప్రియురాలా అని లెక్కలో పెట్టాడు. నేనంటే నా యేసయ్యకి ఇప్పటికీ ఇష్టమేనమాట. ఇంకా నన్ను ప్రియంగా చూస్తున్నాడు. మంచి మనస్సాక్షితో 2 చేతులు జోడించి కన్నీళ్ళతో మీకు ఈ సేవ చేస్తున్నాను, ఈ పరిచర్య చేస్తున్నాను. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దోళ్ళైనా, ఎవరైనా ఒకప్పుడున్న ఫైర్ నుంచి వెనక్కి పడిపోయావా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం నుంచి వెనక్కి వచ్చావా? ఒకప్పుడున్న ప్రతిష్టలోంచి ఇప్పుడు చల్లారిపోయావా? ఒకప్పుడున్న మంట నీకు ఇప్పుడు లేదా? అప్పుడు యేసును ప్రేమించినంతకి ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావా? మగ్దలేనే మరియ వలె తెల్లవారుజామునే సమాధుల తోటకైనా పరిగెత్తే ఉత్సాహం ఉండేదా? యేసును భుజాన మీద మోసుకు వెళ్ళిపోవాలనే తాపత్రయం ఉండేదా? ఇప్పుడు నిన్ను ఇంకొకరు పట్టుకురావాల్సి వస్తుంది. బలవంతంగా ఉదయకాల ప్రార్థనకు లేపాల్సి వస్తుంది. ఉపవాస ప్రార్థనకి బతిమాలాల్సి వస్తుంది నిన్ను. ప్రియ తల్లులు, తండ్రులు, అన్నదమ్ములకు, చెల్లెలు, ఎక్కడ నువ్వు చల్లారిపోయి పడిపోయావు? కారణం ఎవరో ఏంటో నేను అడగను, కానీ ఆయన ఇంకా నీ మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. బానే ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఆయన ఈ కూడికలు ఏర్పాటు చేసేవాడు కాదు, ఈ మాట నీకు చెప్పేవాడు కాదు. నిన్ను వదులుకోలేక, పోతే పోనీ అనుకోలేక, నీ కర్మకు నిన్ను విడిచిపెట్టలేక, నిన్ను ఎలాగైనా మరలా సంపాదించుకోవాలని, నిన్ను మరలా పట్టుకోవాలని ఆశ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే కొండలు గుట్టలు దాటి దిగి వచ్చిన దేవుడు ఆశపడుతున్నాడు. తన స్వరము వినిపించుటకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రాగలిగితే అన్ని ఊర్లో పరువు పోకెట్టిన భ్రష్టుడిగా అయిపోయిన తప్పిపోయిన కుమారుని గుండెలు కత్తుకున్న ప్రేమ ఇంకా ఎదురు చూస్తూ ఉంది నీకోసం, ఇంకా నిలిచి ఉంది నీకోసం. విల్ యూ కమ్ బ్యాక్? నువ్వు తిరిగి రాగలుగుతావా? ఆ మొదటి ప్రేమలోనికి, ఆ మొదటి సమర్పణలోనికి, ఆ మొదటి విధేయతలోనికి, మొదటి వాక్య అనుభవాల్లోనికి, మొదటి ప్రార్థనా జీవితంలోనికి, మొదటి ఆరాధన హృదయంలోనికి. విల్ యూ కమ్ బ్యాక్ దిస్ ఆఫ్టర్నూన్? తిరిగి రాగలుగుతావా నువ్వు? There is a one special character is here to embrace you, to hug you, to kiss you like anything, to restore your spiritual life, whatever you have lost in your life. ఏది కోల్పోయావో దాన్ని మరలా నీకు ఇవ్వడానికి, నిన్ను గుండెలు కాచుకోవడానికి, నీకు మొదటి స్థానమును ఇవ్వడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆయన ముఖములో బాధ ఉంది, ఆయన గుండెలలో దుఃఖం ఉంది, కానీ ఆయన మాటలో మాత్రం ప్రేమ నీకు ఇంకా నువ్వు వినిపిస్తూ ఉంది. అయిపోయింది అనుకుంటున్నావా? చల్లారి పని చేతులకు అలవాటు పడిపోయావా? 38 సంవత్సరాలుగా కోనేరు దగ్గర పడి వాడికి ఆశలంటిగా మారిపోతే అసలు నీకు బాగుపడాలని ఉందా అని ప్రభు అడగాల్సి వస్తుంది. బాగుపడే తాపత్రయం, ప్రయత్నం కనపట్ల అలవాటు అయిపోయాడు లైఫ్కి. ఆ స్థితికి అలవాటు పడిపోయాడు. నేను ఎట్లాగైనా నీళ్ళలో పడాలా, నేను ఎట్లాగైనా ఆడి తాపత్రయం కనపట్ల. రే, ఈ స్థితికి అలవాటు పడిపోయాడు నువ్వు. పరిశుద్ధత పోయింది, సమర్పణ పోయింది, ప్రతిష్ట పోయింది, బాధపడ్డా ఒక దశలో. ఇప్పుడు నీకు ఆ స్థితి అలవాటు అయిపోయింది. పరిశుద్ధత లేకపోయినా నీకేం బాధ అనిపించట్లా, నీ మీద నీకు అభిషేకం రాకపోతే నీకేం సిగ్గు అనిపించట్లా, నా అర్పణ అంగీకరించబడలేదని బాధ అనిపించట్లా. అయ్యో, నేను స్తుతులు అనే అర్పణ పెట్టానుగా, ఈ అర్పణకి అంగీకారంగా అగ్ని రావాలిగా, అందరూ స్తుతిస్తుంటే అగ్ని వస్తుంది, నా మీదకి ఎందుకు రావట్లేదు? అందరూ అభిషేకించబడతారు, నా మీదకి ఎందుకు రావట్లేదు? ఒకప్పుడు బాధ కలిగింది, ఇప్పుడు అసూయగా మారింది, ఇప్పుడు పగగా మారింది, ఇప్పుడు హత్య చేసావు, ఇప్పుడు దేశ దిమ్మను అయిపోయావు, కయ్యను అయిపోయావు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా మించిపోలేదు. ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని నీకు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. Can you come back? రా, వెనక్కి రా. నా మాటల మీద మీకు నమ్మకం రాకపోయినా పర్వాలేదు, కానీ నా యేసయ్య ప్రేమ మీద అనుమానం రాకపోతే చాలా. అనుభవించి చెప్తున్నాను, నా యేసుని మంచితనాన్ని అనుభవించి చెప్తున్నాను. నువ్వు వస్తే ఆయనకు వచ్చిన ఉపయోగం, లాభం ఏమీ లేదు. తప్పిపోయిన కొన్ని ఆస్తులన్నీ పాడు ఇంటికి వస్తే వాడి వల్ల ఏమైనా లాభం ఉంటుంది నాన్నగారికి? కానీ రావటమే ఒక పండగ చేస్తున్నాడు. నువ్వు రావటమే గొప్పని భావించే పిచ్చి ప్రేమ గల తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు. రా అక్కడికి. సైలెంట్గా ముగించేయకుండా ఇంత ఆర్భాటంగా ఇంత ఖరీదైన కూడికలు ఏర్పాటు చేసి నిన్నొక్కసారి ఎక్కడ పడి ఉన్నావో అక్కడి నుంచి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది వస్తారు తిరిగి ప్రభు దగ్గరికి? ఆయన
కాదనలేని ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ కుడి చేయిని పైకి ఎత్తండి. తిరిగి రావాలనుకునే వాళ్ళు, ద వన్ హూ వాంట్ బి రెస్టోర్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఉన్నానయ్యా. చేతులు పైకెత్తి, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. నేనేమైనా చప్పట్లతో, ఆత్మతో, సత్యముతో నా ప్రభువా ఆమేన్ కర్పిస్తాను. నేనేమై ఉన్నాను స్వరమెత్తో నీ దయ వలనేనయ్యా. మంచిగా చెప్పలేడు. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా హుషారుగా కొట్టాలి. స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా కర్పిస్తాను. నేనే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒక నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. స్తుతిస్తూ ఉండగా కృప పొందబోతున్నా. ఎదుగో నా దేవుడు నిన్ను కౌగిలించుకోబోతున్నాడు, నిన్ను హత్తుకోబోతున్నాడు. ఆయన పిలుపు విని వెనక్కి వచ్చావుగా, ఆయన పిలుపు విని వెనక్కి తిరిగావుగా. ఆశల ఊపిలో కొరుకుపోకుండా, పాపపు సరదాలో పడిపోకుండా వెనక్కి వచ్చావుగా. నిన్ను హత్తుకోబోతున్నాడు. Amen. Amen. Somebody thank you, Jesus. Everybody shout, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. I thank you. I thank you. Hallelujah. Hallelujah. One
more time, shall let us all give a wonderful hand clap to the Lord. నీకు ఎంత ఓపుకుంటా, ఎంత ఓపుకుంటా. Come on. But it is the time to receive the anointing of the Holy Spirit. Yes, the restoration anointing, the anointing that can restore you. Rashaba labaratulaba saba. The anointing that can anointing the shabalatiraba saba. Receive the spirit of restoration. Amen. Amen. Hallelujah. 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 It's a very bad day to Satan. Hallelujah. It's a very bad day to the enemy. Hallelujah. But it's a very joyful day unto us. We need to make a joyful noise unto the Lord. Amen. Amen. కారణం ఏంటి? మనకు పైసలు వచ్చినాయా, మనకు లాటరీ తగిలిందా, బంగారం దొరికిందా? సకల సంపదలకు ఇచ్చిన యేసయ్య కౌగిటికి మరలా మనం చేరుకున్నాం. వాట్ మోర్ వి నీడ్? సర్వ సంపదల గని మళ్ళీ మనకు దొరికాడు. హల్లెలూయా. బి అష్యూర్డ్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమను అనుమానించకండి. హల్లెలూయా. Tell your father, Father, I have come back to you. You are my hiding place, and I will rest all my life at your bosom. No other best place for me in this world except your bosom, oh God. నీ రొమ్మున ఆనుకున్నట్టుకు మించిన ఉత్తమ స్థలము నాకేమీ లేదు. నేను నీ వద్దనే నివసించదను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో నా స్తుతుల సింహాసనం. నేనేమి ఇవ్వగలను ప్రభా? నేను ఇంకేమిస్తాను? ఇంకేమి ఇవ్వగలను? ఇదిగో నా స్తుతుల. నాకు పైసలు ఇచ్చినందున, నాకు లాటరీ దొరికినందున అది కాదు, నీలో నివసింప చేసినాడునా. ఇదిగో స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఆమేన్. ఆమేన్. అయ్యగారు మధ్యాహ్నం భోజనం వదలక్కర్లేదంటే 5 దాకా ఆరాధన చేసుకుందాం. ఇబ్బంది లేదు. పానికి మళ్ళీ తిని పుట్టినప్పుడు తింటున్నాం, లాస్ ఏముంది? ఒక పూట తినకపోతే 43 సంవత్సరాలు నాన్ స్టాప్ బ్యాటింగే. దరిద్రం. ఒక పూట మానితే లాస్ ఏమి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత తింటే ఇంత బలవంతో గొప్ప, మొత్తం వేస్తే. కానీ ఇంత ఆరాధన చేస్తే హల్లెలూయా. 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 సింహాన్ని బట్టి చిలిసే దెబ్బ చచ్చిపోయిన సింహం దావీదు. అంటే చిన్నప్పటి నుంచి పౌష్టికాహారం తిన్నాడా? డ్రై ఫ్రూట్స్ తిన్నాడా? జ్యూసులన్నీ తాగాడా? అడవిలో పాపం ఏ కాయ ఏ ఆకు దొరుకుతుంది తిని. మరి ఏంటి నీ బలం? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? సితార్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకటే ఆరాధన, ఒకటే ఆనందం. ఆమేన్. మనకు బలమైన దేవుని బట్టి మనం ఆనందగానం చేయాలి. హల్లెలూయా. I'm so excited to worship him, to receive his love again and again in my life. Amen. ఆయన ప్రేమను మరలా ఆస్వాదించడం నాకు చాలా సంతోషం. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఇంకా పిలుస్తున్నాడు, నా ప్రియురాలా లేమో లేమో. ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రియురాలు అని చూస్తే 3వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది ఈ ప్రియురాలు. ఎక్కడికి వెళ్ళిపోయిందట? చదువు బిడ్డ. 3:1. ఏ 3:1?
నీ ఆయుధమును విడిచిపెట్టిదివా. రాత్రి నేను మంచం మీద పరుండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిని. లేపిలో దొరికావమ్మా. ఊరందరూ చెప్పి నువ్వు వచ్చి పడుకున్నావు, బుద్ధి లేని పని చేస్తేవి. అర్థమైందా ముచ్చట? ఆలకించుడి, నా ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి వస్తున్నాడు. చెప్పి 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 అలసిపోయి పండుకుందో మరి ఏం పడో. తీరా ఆయన వచ్చేసరికి ఏమైపోయిందట, మంచం మీద నేను పడుకున్నాను, నాకు ప్రభు తలపేనండి. ఆ తలపలన్నీ అండి చర్చికి వచ్చేయాలండి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మంచం మీద పడుకొని నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభు, అతడు ఏ దిక్కునకు తిరిగాను, వెతికినను అతడి కనపడలే. ముందు లే మంచం మంచి పనికి మళ్ళీ పాటలు పాడు లేగా. ఆలకించు, నా ప్రియుడు వచ్చుచున్నాడు, నా ప్రభు వస్తున్నాడు, ఇదిగో కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు ఇంతమందికి చెప్పి ఇప్పుడు పోయి ఏం చేస్తుందట చెప్పండి చెప్పండి. నేను చెప్పేది ఏంటి తెలుసా, స్పిరిచువల్ లైఫ్లో బ్రేక్ తీసుకోకు. ఎప్పుడు ఆరాటపడు అయినప్పుడప్పుడు శ్రద్ధ తీరవలను, ఆహ్లాదముగా ఉండవలను, కొంచెము కొనుక్కు తీయవచ్చును, కొంచెము విశ్రమించవచ్చును. నీ భాగవతం మండిపోయి నాశనం అయిపోద్ది లైఫ్. చెప్పనా ఎందుకో? ఈమెలాగే మంచం ఎక్కింది, కాసేపు రెస్ట్ ఉంది, తులిపడి లెగిసింది. లెగిచాక ఆయన ఏం చేయాలి? ప్రియుడు ఎక్కడుంటాడో తెలియదు. ఓకే మాట్లాడరే. పోనీ యెరూషలేము కుమార్తె కానీ తెలియదు, బబులోను కుమార్తె నీకు తెలీదా? ఏం చేస్తుంది తెలుసా? నేను లేచి పట్టణ వీధుల్లో వెతికి తిని, రాజవీధుల్లో వెతికి తిని, సంత వీధుల్లో వెతికి. నీ ప్రియుడు సంత వీధుల్లో ఉంటాడా, పట్టణ వీధుల్లో ఉంటాడా, రాజవీధుల్లో ఉంటాడా? మరి ఎందుకింత అమాయకంగా మారిపోయింది ఇవిడి? అందుకనే దెర్ ఈస్ నో హాలిడే ఫర్ హోలీ లైఫ్. స్తోత్రం చెప్పండి. కొంతమంది పిల్లలు ఉంటారు, అడిగి తెల్లవారుజాము ప్రార్థన లేదు, ఎందుకంటే ఇవాళ హాలిడే అని. ప్రార్థనకి హాలిడే ఏంటారు? యూజ్లెస్ ఫెలో, వాట్ నాన్ సెన్స్. నాకు ఎంతకన్నా పెద్ద రావే రెండు ఇచ్చింది అయ్యేవచ్చు. తెలుగులో తగులుకోమంటావు, అలిసిపోతావు నువ్వు. ఏంటిది సిగ్గు లేకుండా? ప్రార్థనా జీవితానికి హాలిడే ఏంట్రా? యూస్లెస్ ఫెలో. మొన్న ఒక పిల్ల దగ్గరికి అలాగే ఒక ఇంటికి వెళ్తే 8 కూడా లేకలేదా పిల్ల, కాదు మంచి బుర్రకలదే. మేము టిఫిన్లు అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా వచ్చి గుడ్ మార్నింగ్ అంకిల్. నేను అన్నాను, ఐ థింక్ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ డ్రీమ్స్ వెన్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అంటే అంకిల్ ఐఎమ్ ఎంజాయింగ్ మై హాలిడే. సిగ్గులేదు. నాకు ఎండెక్కిపోయినా మంచం మీద దొర్లేవుడు కనపడితే నాకు అసలు నేను చిలకరింపుకి వ్యతిరేకంగానే ఆడికి మట్టికి చిలకరింపే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిలకరింపులో కూడా ఒక ఉపయోగం ఉంది, దేవునికి స్తోత్రం. ఈ సోమవారం పోతులు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దెర్ ఈస్ నో హాలిడే ఫర్ ద హోలీ లైఫ్. దేర్ షుడ్ బి నో హాలిడే ఫర్ అవర్ ప్రాక్టీస్. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మనకు విశ్రాంతి ఎప్పుడో, మనకు విశ్రాంతి ఎప్పుడో, మనకు విశ్రాంతి ఎప్పుడో. ఈ లోపు మనం ఏం చేయాలి తెలిసిన? సమయమందును అసమయమందును ప్రకటించాలి, ప్రయాసపడాలి. ఆమేనని చెప్పండి గట్టిగా, ఆమేనని చెప్పండి గట్టిగా. సరైన రవాణా సౌకర్యములు లేని ఆ రోజుల్లోనే పౌలు మహానుభావుడు ఆసియా ఖండాన్ని మొత్తాన్ని 2 సార్లు చుట్టేసాడు. ఏమైనా నెట్టుకొని కూడా ఒక రాష్ట్రం తిరగలేక చచ్చిపోయిపోతావు, కూలబడతాడు ఒక్కొక్కడు. తిరిగా సర్వ సృష్టికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకు. ప్రభు అంటే ప్రేమ పోలేదు. నువ్వు మంచం ఎక్కేసినా నీకు నిద్ర కూడా పడతలేదు. నా ప్రాణప్రియుడా, నువ్వు పడుకున్నా నీకు యేసు మీద ప్రేమ తగ్గలేదు.
నీకు ఇంకొకటి కొత్తగా బొమ్మ ఒక రాయి నచ్చుద్దా? నీకు నచ్చుద్దా? నచ్చదు. యేసుప్రభు తప్ప ఇంకెవడు నచ్చడు. కానీ ఇంకెవడూ నచ్చడు. కానీ నీకు నిద్ర నచ్చుతుంది, నీకు తిండి నచ్చుద్ది, నీకు సుఖం నచ్చుద్ది. ఆ మధ్య చనిపోలేదులండి, కొంచెం గ్యాప్ తీసుకున్నావు, పట్టు విడుపు ఉండాలా. నువ్వు విడిపితే ఆడు గట్టిగా పట్టుకుంటాడరా, నీకు తెలీదు. అన్న అక్కడే ఉంచాలా. కొంచెం అలాగన్నావు అనుకో, ఆయన అక్కడ ఉన్నాడు, సైడ్కి రాడు, ఇక్కడికి వస్తాడు. అందుకే వదలొద్దండి, వదలొద్దు. వేసి రక్తం ఇచ్చి తెలీదు. మంచం మీదకి ఎక్కింది. నేను మంచం మీదకి ఎక్కిన నా ప్రియునే తలంచుంటుంది. నేను పండుకును నా ఆత్మ మేలుకొని ఉన్నది. నీ సోది అంతకు ఉపయోగపడదు. డైలాగులు బాగుంటాయి అంతే. యేసు వచ్చాక నువ్వు ఒక్కడు లేవు. మన సమర్పణకి సెలవు ప్రకటిద్దామా? గట్టిగా గట్టిగా మాట్లాడి గట్టిగా. మన ప్రతిష్టకు సెలవు ప్రకటిద్దామా? మన తీవ్రమైన తీర్మానాలకి కొంచెం గ్యాప్ పెడదామా? 3వ అధ్యాయంలో పడుకుంది మనిషి, సరే లెగ్గొట్టాడు, మళ్ళీ చేర్చుకున్నాడు, ఈ గొడవంతా అయిపోయింది. మళ్ళీ 5వ అధ్యాయంలో సేమ్ సబ్జెక్ట్. ఈసారి ఇంకా పై వస్త్రం తీసేసి మరీ పడుకుంది. అక్కడ ఏంటి పిల్ల అంటే కొంచెం అలసిపోయానులే ఉంది. ఇక్కడ ఏంటి పిల్ల అంటే నాకు కొంచెం సోకులు కావాలి. సోకులు మండిపోను, యూస్లెస్ పిలో. పై వస్త్రం తీసేసిందంటే అమ్మ, తీసేసి ఏం చేస్తుందంట? చేతులకంట ఏదో పూసుకుంది, పేడ పూసుకుంటుంది చూడు, పేడ. ఇలా పూతలు మండిపోను. ఏంటది? ఏమలే, నాకెందుకు దరిద్రం నాశనం గారు. ఇవన్నీ పూసుకొని ఆరబెట్టుకుని చేతులు పడుకుంది. ప్రియుడు తలుపు తడుతున్నాడు. నా ప్రియురాలా, ఇంకా ప్రియురాడా, ఓరి నిద్రపోతు అనొచ్చుగా. ప్రేమ పూర్ణుడు ఆయన కదా. ఇంకా అలాగే పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఎవరు డిస్టర్బెన్స్ అంటలా. ఆ తట్టుట ఆమెకు తెలుసు. షీ కుడ్ ఈజీలీ ఐడెంటిఫై ద నాకింగ్ సౌండ్ ఆఫ్ హిస్ బిలవ్డ్ జీసస్. ఆ తట్టే విధానం నా ప్రియుడిది, ఆ స్వరం నా ప్రభుది. ఆయన పిచ్చి ప్రేమ ఎవరో అనుకుంటుంది. ఎవరంటే కిటికీ సందులో చెప్పి, నేను బిడ్డ, నేను నీ ప్రాణప్రియుడిని, నా చేతి గుర్తులు చూడు, నా గాయాలు చూడు. ఏదో ఒక స్వస్థత, ఏదో ఒక విడుదల, ఏదో ఒక అద్భుతం. ఇప్పుడు కొత్తగా పని ఎందుకు చేయాల్సి వస్తుంది నీకు? నువ్వు ఒకవేళ అనుమానిస్తున్నావేమో, నా ప్రేమను మర్చిపోతున్నావేమోనని ఏదో కిటికీ సందుల్లో చిన్న చిన్న గుర్తులు చూపెడుతున్నాను. నేను బిడ్డ, నీ ప్రాణప్రియునిరా, చేతులు పెట్టి చూపిస్తుంటే ఏమంటది? నేను ఇప్పుడే నా వస్త్రమును తీసివేస్తే మరలా ధరింపనేలా. అసలు చూడండి, అంత రెక్లెస్ అసలు. ఇంకా అంటది, నా చేతులకు అచ్చ జటామాంసి గోపరస తైలం పూసుకున్నాను. నా ప్రియునికి తలుపు తీస్తే ఈ అత్తరంతా గడిల మీద కారిపోద్ది. నీ కొరకు వేచి ఉన్న, తలుపు తట్టుచున్న, రాత్రి కురియు మంచుకు తల తడిసిపై బాధపడుతూ కిటికీ సందులో చేతి గుర్తులు చూపెడుతున్న ప్రియుడు ముఖ్యమా? నువ్వు పూసుకున్న పాడు పెంట సోకులు దరిద్రం ఇది ముఖ్యమా? నీకు అర్థమవుతుందా? పాస్టర్ గారు వాక్యం చెప్పొచ్చుగా, మా సోకుల మీద పడతాడు ఎందుకు, మా అలంకారం గురించి పడతాడు ఎందుకు, ఏదో 4 మాటలు చెప్పుకోవచ్చుగా. ఓరు నీ సోకు మండిపోను, దానివల్ల నీ యేసు ప్రభు దగ్గర రాలేకపోతున్నావు. నువ్వు నీకు సొంత బుద్ధి ఉంటే నేను చెప్పటం ఎందుకు? నీకు అంత బుద్ధి ఉంటే నేను ఎడతాం ఎందుకని? దానివల్లగా తలుపు తీయలేకపోతున్నావు, దానివల్లగా వస్త్రం వేసుకోలేకపోతున్నావు, చేతుల నుండి పేడ పూసుకుంటువి. తల వెంట్రుకల దగ్గర నుంచి కనురెప్పల దగ్గర నుంచి కాలి గోరు దాకా డెకరేషన్. ఓరి నీ ఓపిక మండిపోను. ఇంత పని ఆత్మ మీద పెడితే ఆత్మ ఈ పాటికి సంపూర్ణ సిద్ధి పొందేసాను. ఒక్కొక్క ఏలికి పూసుకోవటమే కనురెప్పలు. నీ మొహం ఎవడు చూడాలా? నీకోసం పడిగాపులు పడి ఎదురు చూస్తున్న వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొండలు దాటి గుట్టలు దాటి వచ్చిన వాడు ఒక్కడే. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు ఆయనకి ఎదురు రాకపోయినా, తలుపు తీగిపోయినా, రాత్రి కురి మంచుకు తల తడిసిపోతున్నా ఓపిక నిలిచి ఉన్నవాడు ఒక్కడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు ఆయన ప్లీజ్ చేయి, ఆయన సంతోషపరచు. ఆయన నచ్చినటువంటి బుద్ధి లేదా నీకు?
శరీరమును అలంకరించుకుంటున్న వ్యక్తులారా, దేవుని జ్ఞానమును సంపాదించుకోండి. ఈ ఉపదేశం ద్వారా బుద్ధి తెచ్చుకోండి. మీ పాస్టర్ గారు ఎట్లున్నారో చూస్తే ఏం అర్థం అవ్వట్లేదు మీకు? ఏం వాళ్ళకి పైసలు లేవా? చేత కదా? బుర్ర పని చేయట్లేదు? యేసుని పోలి ముందు మీ దైవజనుని పోలి నడుచుకోండి ఫస్ట్. మా పాస్టర్ గారు అంత మంచి రోషం గల దైవజనం ఎవరు లేదు. మేము మటుకి రోషం తక్కువ బతికేపోతామండి. నీ కొరకు ప్రభు ప్రపంచాన్ని, పరలోకాన్ని, తండ్రి వక్షస్థలాన్ని, మహిమ సింహ అన్నీ వదిలేశాడు. నువ్వు ఒక చిన్న సరదా వదులుకోలేవు, నువ్వు చిన్న ఒక టేస్ట్ వదులుకోలేవు. మళ్ళీ పాడమంటే పరలోకమో నా నిన్నే కూర్చోబెడతారు, తీసుకెళ్ళి నిన్ను పరలోకం కాల్ చేసి నీకు ఇస్తారు. నీకోసమా? నీకేంటి? సెంటు బాట్లు నాదే, అత్తర నాదే, గోల్డ్ రంగు నాదే, పేడ నాదే, లాస్ట్లో పరలోకము నాదే. నీదే, తీసుకెళ్ళి. బుర్ర పని చేస్తే ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ స్వార్థ చులకనాయనా. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఇదిగో కిటికీ సందుల్లో చేతులు పెట్టి తలుపుడు కడుతూ రాత్రి మంచుకు తడిసిపోతూ ఎదురు చూస్తున్నాడు. ఇంకా నిలబెడతావా? Restoration is the first step to be caught up in the clouds for the eternal life. నిత్య మహిమలోకి వెళ్ళిపోవడానికి, మేఘముల మీద కొనిపోబట్టడానికి మొదటి అంకము నువ్వు తిరిగి సమకూర్చబడాలి, నువ్వు రెస్టోర్ అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఆన్ దిస్ 4 సిరీస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వచ్చాయి వెనక్కి వచ్చాయి. అది నీ ప్లేసే, అతను నీ తండ్రే, అతను నీ ప్రియుడే, అతను నీ కోసం వచ్చాడు, అతను నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, అతను నీ తలుపే తడుచున్నాడు, నీ కొరకే చేతులు చాపున్నాడు. నీకు తిరుగులేదు రాగలిగితే, నీకు టోకా లేదు, నీ ప్లేస్ నీదే. నువ్వు వెనక్కి రాగలిగితే మళ్ళీ కుమారుడివే, కూలివాడివి కాదు. వెనక్కి రాగలిగితే నీ పొజిషన్ నీకు ఉంటుంది, నీకు డోకా లేదు. నువ్వు రా. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విగ్రహారాధన చేయరు, దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు, ఈ పాడు పనులు ఏం చేయరు. కాపిస్తే నిద్ర. ఇందాకేం చేసింది? మంచం మీద పడుకుంది. ఇప్పుడు ఏం చేసింది? చేతులకి ఏదో పూసుకుంది. అంటే తిండి వలనను, నిద్ర వలనను, శరీర సంబంధమైన అలంకరణ వలనను అనేకులు ప్రియుణ్ణి ఎదుర్కొనలేకపోతున్నారు. అట్లని వారు అన్యులు కాదు, వేరొక దేవుణ్ణి పూజించేవారు కాదు, యేసుని విడిచిపెట్టిన వారు కాదు, యేసు కొరకు ఈ చిన్న చిన్న వాటిని విడిచిపెట్టుకోలేని వారు. హలో, నా మాట అర్థమైంది మీకు? వాళ్ళు యేసు అంటే వాళ్ళకి ప్రేమ లేకపోవటం కాదు, యేసును అసహించుకునే వదిలేసిన వాళ్ళు కాదు. అని ఎవడో దుర్గుణం ఉన్నాడు చూడు, యేసు ప్రభువుని వదిలేసి అందులో కలిసిపోయినాడు. అలాగే ప్రభువుని వదిలేసిన వాళ్ళు కాదు. మరి ఎవరు వీళ్ళు? ప్రభు అంటే ఇష్టమే, ప్రభు కావాలి, ప్రభువును వదిలేసుకోరు. కానీ ప్రభు కొరకు నిద్రను, కంచాన్ని, మంచాన్ని, సుఖాన్ని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కంచాలు, మంచాలు, సుఖాలు, వెలుపటి సౌందర్యాలు, శరీర సంబంధమైనటువంటి అలంకరణలు వదులుకోలేని వారు ప్రభు కొరకు ఇంత చిన్నవి కూడా వదులుకోలేని వారిని కూడా వదులుకోలేకపోతున్న యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అర్థమైంది నా మాట? ఆయన కొరకు ఏమీ వదులుకోలేకపోతున్న నిన్ను కూడా వదులుకోలేక ఈ మాటలు నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి వస్తే ఆయనకి లాభమట, నీకు తిరిగి వస్తే ఆయనకి పండగట, నువ్వు తిరిగి వస్తే ఆయనకి సంతోషమట. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఒక్క మాట చెప్తాను. ఆయన అంటాడు, నా ప్రియురాలా లెమ్ము రమ్ము, లెమ్ము రమ్ము. ఎట్లా పిలిచినా రావట్లేదు.
అప్పుడు ఆయన ఒక మంచి ప్రసంగం చేస్తున్నాడు. నా ప్రియులారా, లెమ్ము రమ్ము, చలికాలము తీరిపోయాను, వర్షమికను రాదు. ఆలకించారా? హలో, నేను మిమ్మల్ని కదా అడుగుతున్నాను. టీవీ స్టూడియోలో ఉండి అక్కడ ఎవడో ఉండడు, స్టూడియోలోకి వెళ్ళి ప్రభునందు ప్రియులారా ఎవరు లేడు, కెమెరాకే చెప్పాలా? ఇప్పుడు నా పరిస్థితి కాదు, ఇంతమంది జనం ఉన్నారుగా, చర్చి నిండా కన్నుల పండగ, మరి నోరు తెరవరే, స్తోత్రం చెప్పు. ఇది మట్టికి చెప్తారు కదా, ఒకటే ఏం అడిగినాం, అలలే టపా టపా వెనకాల పడి రావాలా. రైలు వెళ్ళిపోతుంటే రైలు కట్ట పక్కన నిలబడి ఇటు చూడటం కాదు, రైల్లో ఉండి బయట ప్రపంచం, అది మజా. స్తోత్రం చెప్పు. ఇదే మూమెంట్ ఆడికి ఉంటుంది, నీకు ఉంటుంది, కానీ ఆడు వెళ్తుంటాడు, నువ్వు నుంచో. అమ్మయ్య అంత పెద్ద రైలా. మనం ట్రైన్లో కూర్చొని బయట చూడాలి, అది నేను వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. మూమెంట్ ఒకటేరా, తేడా ఉంది. స్తోత్రం చెప్పరా మీరు? నేను పడిపోతున్నా, రయ్యమని పోతుంది రక్షణ బండి, యెరూషలేము యాత్ర, రండ్రా బాబు మీరు, కమ్ విత్ మీ. సంగరథం ఎక్కి మహిమలోకి వెళ్ళిపోను. చెప్పా గట్టిగా హల్లెలూయా. ఏమంటున్నాడండి? బిడ్డాలే, నా ప్రియురాల ఆళ్ళెమ్మో రమ్ము, చలికాలము తీరిపోయాను, వర్షమికను రాదు. ఈ ఒక్క మాట చెప్తాను, శ్రద్ధగా చూడండి, శ్రద్ధగా చూడండి. ప్రతి మాటకి బైబిల్లో అర్థం ఉంది, దీనికి కూడా విస్తారమైన వ్యాఖ్యానం ఉంది. కానీ ఒక్క మాట చెప్తాను, చలికాలం అనండి అందరు గట్టిగా. చలికాలము తీరిపోయింది కనుక లే అంటాడు అనమాట. లేమో, చలికాలము తీరిపోయింది. చలికాలం అంటే ఏంటి తెలిసిన ఆత్మీయ అర్థం? చలికాలము పగలు సమయం తగ్గినట్లుగా అనిపిస్తుంది, ఆలస్యంగా తెల్లవారుతుంది, త్వరగా ప్రొద్దు గుంకుతుంది, పగలు తగ్గినట్లుగా అనిపిస్తుంది, ఎక్కువ రాత్రి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, చలికాలము చురుగ్గా లేవనివ్వదు, త్వరగా బయటికి రానివ్వదు. చలికాలము రాత్రి 11 దాకా రోడ్ల మీద తిరిగే బలాదు రోడ్ని తొందరగా ఇంటికి తెచ్చేద్ది. అంటే చలికాలము ఎంతసేపు మనిషిని మంచానికి దగ్గర చేస్తుంది. ఇంకా కొంచెం ముసుగు, ఇంక కొంచెం నిద్ర. 5 అయిపోయింది, సైలెంట్ చచ్చిపోతున్నాం. మంచు ఎట్టబడుతుందో బయట, 5 అయిందని తెలుసు మాకు. చలికాలము ఇంకొంచెం ముడుచుకునేలా చేస్తుంది, ఇంకొంచెం పండుకునేలా చేస్తుంది, త్వరగా పరుగులు ఎత్తనివ్వదు, పని చేయనివ్వదు, మంచానికి అతుక్కుపోతాం. ఎక్కువ విశ్రాంతి, ఎక్కువ నిద్ర, ఎక్కువ సుఖం, అలాగుండిపోయే స్థితి చలికాలం. సింపుల్. వర్షాకాలం అంటే ఏంటి? అన్నీ సమానంగా ఉంటాయి, ఏది ఎక్స్ట్రీమ్గా ఉండదు, పద్ధతిగా ఉంటుంది. గబగబలేస్తావు, మంచిగా తయారవుతావు, బ్యాగ్ పట్టుకుంటావు, రోడ్డు మీద ఇక్కడ రాగానే డబడబడబడబ వర్షం వచ్చాయి, అయ్యి బాబాయ్ వర్షం వచ్చాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వద్దామన్నా బయలుదేరగానే టపటపటపటపట మళ్ళీ బాబాయ్. అంటే నువ్వు అన్ని కార్యములకు పూర్ణముగా సిద్ధపడిన చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. నువ్వేం చేస్తావంటే తడిచే మొలకెత్తిపోతావా? ఇవన్నీ ఉండవు, వర్షంలో వెళ్ళిపోతాం. అంటే నీకు మంచి ఆసక్తి ఉన్నా, మంచి మనస్సాక్షి ఉన్నా, ఆటంకములను జయించలేని పరిస్థితి ఉంటుంది. చలికాలం ఎక్కువ విశ్రాంతి, ఎక్కువ సుఖం కోరుకునే పరిస్థితి. వర్షాకాలం ఆటంకముల చేత ముందుకు సాగలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, బిడ్డా నువ్వెందుకు ఇంకా మంచం మీద ఉన్నావు? చలికాలము తీరిపోయింది, వర్షాకాలము తీరిపోయింది కనుక లెమ్ము రమ్ము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. చలికాలము తీరిపోయింది, ఆటంకాల కాలం అయిపోయింది. చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న ఆటంకాలు, చచ్చికిలబడే కాలము కాదు, అయిపోయింది అదే. మరి ఇప్పుడు ఏ కాలం? చలికాలం లేదు, వర్షాకాలం లేదంటే ఏ కాలం?
అయితే వేసవకాలం అవ్వాలా, అయితే వసంతకాలం అవ్వాలా, ఇంకో కాలానికి ఛాన్స్ లేదు. అంటే మళ్ళీ చిగుర్లు తొడిగే కాలం, మళ్ళీ ఆకు తొడిగే కాలం, మళ్ళీ జూలు విదిల్చే కాలం, మళ్ళీ యుద్ధములు చేసే కాలం, మళ్ళీ పరుగులెత్తవలసిన కాలం, విస్తారమైన పగలు ఉండి రాత్రులు తగ్గిపోయే కాలం. అంటే విశ్రాంతి తగ్గించవలసిన కాలం, మంచానికి దూరం అవ్వవలసిన కాలం, కంచాలకు దూరం అవ్వవలసిన కాలం, పరుగులెత్తవలసిన కాలం, పనులు చేయవలసిన కాలం, యుద్ధము చేయవలసిన కాలం. మనం ఏ యుద్ధం చేద్దాం? రాజకీయ యుద్ధాలు చేద్దామా? శరీర యుద్ధం చేద్దామా? మన యుద్ధం పేరు ప్రార్థన రంగమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆయుధాలు ఉపవాసాలే. ఆమేన్, ఆమేన్. స్తుతులు, స్తోత్రాలు, వాక్యము, ఇవన్నీ మన ఆయుధాలు. ఈరోజు మనవి చేస్తున్నాను. ఇది పండుకునే కాలమా? జవాబు చెప్పండి కొంచెం గట్టిగా. విశ్రాంతి కాలమా? మంచాలు కంచాలు కాలమా? ఇంకో కొంచెం నిద్ర సుఖము కాలమా? మరిదేమి కాలం? మంచమును వదిలే కాలం, నిద్ర తగ్గే కాలం, రాత్రి తక్కువైపోయిన కాలం. ఇప్పుడు మనము జూలు విదిల్చిన సింహాలం. ఇప్పుడు నడుము కట్టుకోవాలి, ఇప్పుడు పరిగెత్తాల, దేవుని కొరకు యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే గెలుపు ఎవరిది? గట్టిగా గట్టిగా ఎవరిది? యుద్ధమే హోవదే, విజయము మనదే. యుద్ధమేమో ఆయింది, గెలుపేమో. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ప్రార్థన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ఉపవాస పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? స్తుతి కేకలతో కోటలకు వచ్చి రెడీగా ఉన్నారా? ఒక్కసారిగా కుర్చీలు వదిలి లేచి మోకరించండి. ప్రభు గొప్ప కార్యం మన మధ్యలో చేయబోతున్నాడు. వదిలే కుర్చీ.